నిరీక్షణ ఉన్నది. దేని కొరకరంటే మరి వారు సంవత్సరం డబ్బులు కడుతున్నారు. దేని కొరకు? ఆ ఇన్సూరెన్స్లో పెట్టుబడి పెడుతూ ఉన్నారు. లేకపోతే ఆ స్టాక్ మార్కెట్లోనో లేకపోతే దేంట్లోనో వారు డబ్బులు వృద్ధి అయ్యే దాంట్లో డబ్బులు పెట్టుబడి పెడుతూ ఉన్నారు. అయితే వారికి దేని గురించి నిరీక్షణ ఉందనంటే, ఈ 5 సంవత్సరాలు గడిసే నాకు ₹1,00,00,000 వస్తాయి, ఈ 10 సంవత్సరాలు గడిసే 2 కోట్లు వస్తాయి. వారికి దేనిపైన నిరీక్షణ అనంటే డబ్బు పైన నిరీక్షణ. హల్లెలూయా. కానీ మన నిరీక్షణ ఏంటిదనంటే మన ప్రియుని మనం కలుసుకోవాలి. మరి ప్రభు యొక్క నిరీక్షణ ఏంటిదనంటే ఆయన వధువుని ఆయన కలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే లోకం యొక్క నిరీక్షణను దేవుడు గౌరవించాడు కానీ మరి దేవుని యొక్క బిడ్డల యొక్క నిరీక్షణను ఆయన గౌరవిస్తాడు. ఆయన హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నిజమేనాది? వాక్యంలో ఉందా? మనము నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి ఇతరుల వలె మనం దుఃఖించకూడదని పౌలు గారు అన్నాడు. ఇతరుల వలె మనం ఏడవకూడదని పౌలు గారు అన్నాడు. మరి అదేమవుతుందో ఇదేమవుతుందో, దాని సంగతి ఏంటిది దీని సంగతి ఏంటిది అనేది మనం చింతపడనక్కర్లేదు. ఎందుకనంటే ఆయన మన భవిష్యత్తును ఆయన పట్టుకొని ఉన్నాడు. ఆయన హల్లెలూయా. మనం ఆయన చేతిలో సురక్షితంగా ఉన్నాం. నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరును అపహరింపలేడని అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనము నిశ్చింతగా ఆయన యొక్క ఒడిలో మనం పడుకోవచ్చు. నిజమేనా? దేవుని యొక్క వాగ్దానం మనకున్నదా? నేను నిన్ను విడవను ఎడబాయను అన్నాడు ఆయన. కాబట్టి మీకు అవసరమైతే మీకు ఒక పేజీలో రాసుకొని దాన్ని జేబులో పెట్టుకోనండి. ఆ వాగ్దానాన్ని తీసి చదవండి. నిన్ను విడవను ఎడబాయను, నిన్ను విడవను ఎడబాయను అని ప్రభువే అన్నాడు. ఒక సామాన్యమైన మానవుడు ఇచ్చిన మాట కాదు అది. హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని తిండి విషయంలో విడిచిపెట్టాడు. ఆయన వస్త్రాల విషయంలో ఆయన విడిచిపెట్టాడు. ఆయన నిన్ను విడవను ఎడబాయను. అక్కడే పౌలు గారు మాట్లాడుతున్నాడు. నిన్ను విడవను ఎడబాయనని దాని గురించే మాట్లాడుతున్నాడు ఆయన. ఎంతమంది గ్రహిస్తున్నారు? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఏమి తిందుమా ఏమి త్రాగుదామా అనే చింత మనకు అక్కర్లేదు. కాబట్టి మనం దేవునిలో సురక్షితంగా ఉన్నాం. మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి నిజంగా మరి మన వంటి ఎన్నిక లేని ప్రజలను దేవుడు తన సావాసానికి పిలవడం. మరి మనం ఎవరి సావాసానికి వచ్చాం? ఆ మహోన్నతుడు, సర్వోన్నతుడు, సకల యుగములలో ఆయన దాచుకున్న ఆ యొక్క గొప్ప మర్మములకు అధిపతి అయిన ఆ దేవునితో సావాసం చేయడానికి మనం వచ్చాం. హల్లెలూయా. మన యొక్క సావాసం ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్తో కాదు, మన సావాసం యొక్క ట్రంప్తో కాదు, అమెరికా ప్రెసిడెంట్తో కాదు. నిజమేనా? మన యొక్క సావాసం సర్వోన్నతుడైన దేవునితో ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనని ఎవరైనా ఆ యొక్క అమెరికా ప్రెసిడెంట్ మనల్ని పిలిచి ఇదిగో నా రాజ్యపు సంగతులను నీకు చెప్తానని పిలిచి చెప్తాడా? ఎందుకు? మనం ఎన్నిక లేని వారం కాబట్టి. రష్యా ప్రెసిడెంట్ మనకు అలాగ చెప్పలేడు. నిజమేనా? ఆ ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ మనతో అలాగ చెప్పలేడు. కానీ ఆ భూమి ఆకాశం యొక్క సృష్టికర్త ఇదిగో మనని ఆ పెంట కుప్ప నుంచి లేవనెత్తి ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని ఆ దాయబడిన సంగతులు కుమారుడా ఇదిగో నేను నీకు తెలిపేదను అన్నాడు ఆయన. కాబట్టి ఆయనలో దాగబడిన ఆ సంగతులను ఆయన ఇదిగో తన కుమారులతో పంచుకుంటున్నాడు, తన కుమార్తెలతో పంచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. మరి నిజంగా ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని యొక్క సంగతులు నేను గ్రహించడమా? ఇది ఎలాగో సాధ్యమేది? హల్లెలూయా. దేవుడు నాతో సావాసం చేయడమా? ఎలాగో సాధ్యమేది? హల్లెలూయా. ఏ పాట అది? మహిమోన్నత నీకు మట్టినైనా నాకు సావాసమా అనుబంధమా అనే ఆ చక్కటి పాట. నిజంగా ఆ సర్వోన్నతునితో మట్టినైనా మనతో సావాసం అనేది అది కేవలం కృపై ఉన్నది. అది కేవలం కృప తప్ప మరొకటి కాదు. అది నిజంగా మీరు సంతోషపడండి. మీరు దేవునితో సావాసానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు తన సంగతులన్నిటిని నీకు బయలుపరుస్తున్నాడు. ఆయన
ఆయన ఏమేం చేయాలని అనుకుంటున్న సంగతిని ఆయన ఈ లోకంలో ఎవరికి బయలుపరచట్లేదు కానీ ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన దాన్ని బట్టి సంతోషంగా లేదా? హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మరి లోకానికి నిజంగానే చాలా సంగతులు ఉన్నాయి వాళ్ళని సంతోషపెట్టడానికి. అయితే మనకు లోక సంబంధమైన ఏ సంగతులు లేవు కానీ దేవుని గురించిన సంగతులు మనకున్నాయి. అదే వధువును సంతృప్తి పరిచే ఆ కార్యమై ఉన్నది. మరి లోకానికి ఎత్తబడే కాలం వచ్చేసింది. లోకానికి అంటే ఆయన యొక్క వధువుకు ఎత్తబడే కాలం వచ్చింది. అయితే ఎత్తబాటి కాలంలో కూడా ప్రజలు ఇంకా వాక్యాన్ని సందేహిస్తున్నారు, వాక్యాన్ని నమ్మకుండా ఉన్నారు. నిజమైన నమ్మాల్సింది దేనిని? వాక్యాన్ని నమ్మాలి. ఎందుకు? వాక్యమే మరి సమస్తమునకు ఆధిపత్యమై ఉన్నది. ఆయన వాక్యం ద్వారా తన ప్రపంచాన్ని ఆయన నిర్మించి ఉన్నాడు. ఆయన సమస్త ఘనత మహిమ ప్రభావం ఎవరికి రావాలి? వాక్యానికి రావాలి. తన వాక్యాన్ని ఆయన అధికం చేసి ఉన్నాడు ఆయన. అయితే లోకము వాక్యానికి బదులు మిగతా వాటన్నిటికీ అది ఆధిపత్యాన్ని ఇస్తూ ఉన్నది. కానీ వధువు అయితే వాక్యానికి ఆధిపత్యం ఇస్తున్నది. మన యొక్క మార్గదర్శి, మన యొక్క ఏలువాడు ఎవరంటే వాక్యమే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఇప్పుడు మనకు దేవుడుగా ఎవరుండాలి? వాక్యమే దేవుడుగా ఉండాలి. వాక్యమే మన కుటుంబాన్ని ఏలాలి. ఆయన ఏలువాడై ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ఆయన తన నోటి మాట చేత ఆకాశం నిర్మించాడు, సముద్రాన్ని నిర్మించాడు, సూర్య చంద్రుడిని నిర్మించాడు. ఆయన అవన్నీ చక్కగా దేనికి లోబడుతున్నాయి? ఏ ఆధిపత్యం కింద లోబడుతున్నాయి? వాక్యం యొక్క ఏలుబడి కింద, వాక్యం యొక్క ఆధిపత్యం కింద అవి చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. హల్లెలూయా! మరి యేసు ప్రభు ఇంత లావు ఉంటాడు, అంత పొడవు ఉంటాడు, ఆయన కండలు బాగుంటారే మనం భయపడాలి అనేది అట్లా కాదు. సృష్టి భయపడేది కేవలం ఆయన మాటకు లోబడుతూ ఉన్నది. ఆయన తన వాక్కు ద్వారా సమస్తమును సృజించాడు ఆయన. కాబట్టి ఆయనకు మాటకు సమస్త సృష్టి సాష్టాంగపడుతూ ఉన్నది. ఆయన మాటకు లోబడుతూ ఉన్నది. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన మాటకు దయ్యాలు లోబడుతూ ఉన్నాయి. ఆయన మాటకు ఆ యొక్క సముద్రం లోబడుతూ ఉన్నది. ఆయన తుఫానును గద్దించినప్పుడు తుఫాను నిమ్మళించింది. దయ్యాలను గద్దించినప్పుడు 2000 దయ్యాలు పారిపోయాయి. మరణము పారిపోయింది. సమస్తమును ఆయన యొక్క ఏలుబడి కింద ఉన్నది. హల్లెలూయా! కానీ దేవుని యొక్క ఏలుబడి కిందికి రానివాడు ఒకే ఒకడు ఎవరంటే మానవుడై ఉన్నాడు. నిజమేనా? అయితే దేవుడు జగత్పునాది వేయబడక ముందే తన యొక్క ఏలుబడి కింద ఉండే కొందరిని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన తన ఆధిపత్యం కిందకి వచ్చేవారిని ఎన్నుకున్నాడు. ఆయన ఆ ఎన్నుకోబడిన ఆ ప్రజలు ఇక్కడ ఉన్నారు. మనమే ఆయన యొక్క ఏలుబడి కింద ఉన్న ప్రజలమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎత్తబడుట అనేది జరగబోతున్నది. ఒక దినాన, ఒక శుభోదయాన మనము ఆ దృశ్యంలోనికి వెళ్ళనై ఉన్నాం, ఆ మహిమలోనికి వెళ్ళనై ఉన్నాం. దానికంటే ముందే మరి దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. హల్లెలూయా! అయితే ప్రజలు ఏమంటున్నారంటే మరి యేసు ప్రభువే వాక్యానంతా బయలుపరిచాడు. మరి ఇప్పుడు విలియం బ్రెనహాం దేని కొరకు? విలియం బ్రెనహాం మనకు అవసరమా? హల్లెలూయా! దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి విలియం బ్రెనహాం వలన మనకేంటిది ఉపయోగం అని అంటున్నారు. ఒకవేళ విలియం బ్రెనహాం అవసరమని దేవుడు చెబితే ఖచ్చితంగా అవసరం ఆయన. ఒకవేళ అవసరం లేదంటే అవసరం లేదు. కానీ విలియం బ్రెనహాం అవసరం అని దేవుని యొక్క వాక్యం చెప్పింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఆ గొప్ప మహోన్నతుడైన దేవుడు శరీరధారికి వచ్చినప్పుడు ఆయన ప్రవక్తలు అవసరమని ఆయన మరి గట్టిగా నొక్కి చెప్పి ఉన్నాడు. ఆయన శిష్యులను గద్దించి చెప్పి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రవక్తలు లేకుండా దేవుడు తన్ను తాను ఆయన నిరూపించుకోలేడు. ఆయన కాబట్టి దేవుడు తనను తాను దృశ్యంలోనికి తీసుకొని రావడానికి ముందుగా ఆయన ప్రవక్తలను రంగం మీదకి పంపించాడు. ప్రవక్తల ద్వారా తన వాక్కును పంపించాడు. ఆయన ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనే మాటను దాన్ని బయలుపరిచింది ఎవరు? ఆ గొప్ప యెషయా ప్రవక్త. నిజమేనా?
ఆయన స్త్రీ సంతానంగా వస్తానని ఆయన ఎవరితో చెప్పాడు? ఆయన మోసేతో చెప్పాడు. ఆయన లేదా ఆదాముతో చెప్పాడు. ఆయన ఆదాముతో చెప్పిన ఆ మాటను ఎవరు విన్నారు? ఎవరికి బయలుపరిచాడు? ఆయన మోసేకు బయలుపరిచాడు. ఆయన అందుకొరకే దేవుడు తన ప్రవక్తలను ఎల్లప్పుడూ ఆయన మానవునికి ముందుగా పెడుతున్నాడు. ఆయన మరి ప్రవక్తలు ఏ విధంగా ఉన్నారంటే మానవులకు దేవునికి మధ్యలో వారు మధ్యవర్తులుగా ఉన్నారు. వారు మధ్యవర్తిత్వాన్ని నిర్వహించి ఉన్నారు. ఆ రోజు మోసే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు దేవునికి మధ్యలో ఖాళీలో నిలబడ్డాడు. ఆయన ప్రభువా వీరి పైకి ఉగ్రతను తీసుకొని రాకుండా నా ప్రార్థనను విను ప్రభువా అని ప్రార్థన చేసి ఉన్నాడు. ఆయన మోసే ఇద్దరి పక్షాన ఆయన మరి ఖాళీలో నిలబడి ఉన్నాడు. కాబట్టి ప్రవక్తలు ఎల్లప్పుడూ దేవుని యొక్క మాటను బయలుపరిచేవారై ఉన్నారు. కాబట్టి ప్రభు మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడి ఉన్నాడు? నిజమేనా? ఏం మాట్లాడి ఉన్నాడు? ఆయన మీరు మోసేను నమ్మినట్టయినా. హల్లెలూయా. ఆ ప్రజలు ఏమనుకున్నారంటే మరి మోసేను నమ్ముతున్నామని అనుకున్నారు. కానీ మోసే రాసిన మాట మెస్సయ్య శరీరధారిగా వస్తాడని, దేవుని కుమారుడు శరీరధారిగా వస్తాడని. కానీ వారు ఏమనుకున్నారంటే మనకు యెషయా రాసిన ఆ వాక్యం ఉండంగా మరలా ఆయన శరీరధారిగా రావడం దేనికి అనుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ వాక్యం ఏమైంది? వాక్యము శరీరధారిగా మారింది. ఆ యొక్క చెవులారా వారు విన్న తరతరాలలో విన్న వాక్యము ఇప్పుడు దృశ్యంలోనికి వచ్చింది. కాబట్టి ప్రవక్తల ద్వారా దేవుడు పలికిన ఏ మాటనైనా కొట్టివేయడాయన, నిరర్ధకం చేయడాయన, ఖచ్చితంగా ఆ మాటలను ఆయన రుజువుపరుస్తాడు. ఆయన హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. అయితే ఆ ప్రజలు మోసేను మరి నమ్మారు, కానీ మోసే రాసిన మాటను వారు నమ్మలేకపోయారు. అందుకొరకే దేవుడు ఎవరిని హెచ్చిస్తున్నాడు? అక్కడ ఆ మోసే ప్రవక్తను ఆయన ఎత్తి మాట్లాడుతున్నాడు. ఆయన మీరు మోసేను నమ్మినట్టయినా నన్నును నమ్మి ఉందురు. హల్లెలూయా. మోసే లేడు, సమూయేలు లేడు, ప్రవక్తలు ఎవరు లేరు, నేరే అని ఆయన చెప్పలేదు. ఆయన అయితే ఆ ప్రవక్తలలో ఉన్నది నేనే, ఆ ప్రవక్తలు ప్రవచించింది నా గురించే. ఇప్పుడు నేను ఇదిగో దృశ్య రూపంలో ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే ఆయన ఆ యొక్క ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యులతో మాట్లాడి ఉన్నాడు. ఎక్కడి నుంచి ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నాడు? ఆయన చెప్పండి. ఆయన తన యొక్క రూపాన్ని బయలుపరుచుకోలేదు. ఆయన చాలా మంది క్రైస్తవుల యొక్క దృష్టి ఎక్కడ ఉందనంటే యేసు ప్రభు అంటే ఒక ఫోటోలో ఉన్నట్టుగా ఉంటాడు, కానీ ఆయన రూపం అది కాదు. ఆయన రూపం ఏంటిదనంటే ప్రవక్తలు రాసిన వాక్యము. హల్లెలూయా. ఆయన తన రూపాన్ని ఆయన అరే క్లయప్ప, ఒరే నేనురా, నన్ను చూడరా అని తన ఆ యొక్క బాహ్య సంబంధమైన శరీరాన్ని చూపించలేదు ఆయన. కానీ ఆయన ఏ విధంగా ఉన్నాడు? ప్రవక్తల యొక్క వాక్యంలో ఉన్నాడు. ఆయన దేవుడు ఎక్కడున్నాడు? ప్రవక్తల యొక్క వాక్యంలో ఉన్నాడు. ఆయన ప్రవక్తలు మాట్లాడిందంతా ఆయన గురించే. ప్రవక్తలు తమ గురించి తాము మాట్లాడలేదు. అక్షరాల వారు ఆ మెస్సయ్యను గురించి ప్రకటించారు. వారు మాట్లాడిన ప్రతి మాట ఆయన గురించే మాట్లాడి ఉన్నారు. అందుకొరకు ఆయన ఆ సమూయేలు యొక్క గ్రంథాన్ని ఎత్తి మాట్లాడి ఉన్నాడు. అందుకే ధర్మశాస్త్రాన్ని ఎత్తి మాట్లాడి ఉన్నాడు. ఆయన కీర్తన గ్రంథాన్ని ఎత్తి మాట్లాడి ఉన్నాడు. నిజమేనా? ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను తన గురించి రాయబడిన సంగతులను ఆయన వారికి వివరించి ఉన్నాడు. ఆయన వారితో ఆయన 6 గంటల సమయం మాట్లాడాడు. కానీ ఆయన యొక్క శరీర రూపాన్ని వారికి ఆయన బయలుపరచలేదు. ఎందుకంటే ఆయన రూపము శరీరం కాదు, కానీ ఆయన రూపము వాక్యమై ఉన్నది. కాబట్టి ఈ రోజు కూడా దేవుడు ఆయనను ఎక్కడ వెతకాలని కోరుతున్నాడు? ఆయన వాక్యంలో ఎదగాలని కోరుతున్నాడు. కానీ గుడ్డివాడైన మానవుడు ఎక్కడ వెతకాలని చూస్తున్నాడు అంటే తన యొక్క జ్ఞానంలో, తెలివిలో, మరి పెద్దయ్య గారు చెప్పే ఆ జ్ఞానంలో దేవుడు ఉంటాడని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ పెద్దవారి యొక్క జ్ఞానంలో దేవుడు ఉండడు. దేవుడు తన వాక్యాన్ని దాటి ఎక్కడికి పోడు. ఆయన తన్ను తానైనా వాక్యంలో మరుగుపరుచుకొని ఆ వాక్యంలో నుండే తన్ను తానైనా బయలుపరుచుకుంటాడు. ఆయన వాక్యంలోనే మరుగు చేసుకుంటాడు. వాక్యం నుండి ఆయన బయలుపరుచుకుంటాడు. ఆయన హల్లెలూయా. అందుకే ఆ గొప్ప యెషయా ప్రవక్త రాశాడు, వారు చదువుతారు కానీ నన్ను కనుగొనలేరు, నా గురించి వింటారు కానీ వారు గ్రహించలేరు అన్నాడు. ఆయన
అయితే గ్రహించే ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ వాక్యానికి లోబడే జనాంగాన్ని ఎన్నుకున్నాడు ఆయన. ఆ జనాంగం ఇక్కడే ఉంది. నిజంగా మీరు ప్రపంచంలో ప్రజలందరికంటే దీవించబడిన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. మీ యొక్క చెవులు ధన్యమై ఉన్నాయి, మీ యొక్క కరులు ధన్యమై ఉన్నాయి. నిజమేనా? మరి నిజంగానే దేవుడు ఎంతో సంతోషపడే కాలం ఇది. దయ్యము అన్ని రకాల చెత్త చెదారం విసిరేసిన ఈ కాలంలో మరి ఒక పక్క మొబైల్ ఫోన్, ఒక పక్క గలీజా సినిమాలు, మరి ఎన్నో అసహ్యమైన వస్త్రాలు, మరి భయంకరమైన చీకటి ఏలుతున్న ఈ కాలంలో నిజంగా వాక్యానికి లోబడడం అనేది అది గొప్ప భాగ్యమై ఉన్నది. నిజంగా ఈ కాలంలో దేవుడు ఒక సవాలుతో కూడిన ఒక ప్రజలను ఎన్నుకున్నాడు ఆయన. నిజంగా ఈ లోకానికి ఎదురొడ్డి నిలబడడం అంటే సామాన్యమైన విషయం కాదండి. అందుకొరకు ఆయన మనని జగత్ పునాది వేయబడక ముందే ఈ లోకానికి ఎదురాడే ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే మీరు చూడ్డానికి సామాన్య ప్రజలుగా ఉండొచ్చు, కానీ మరి దేవునికి మీరెంతో ప్రియమైన ప్రజలే ఉన్నారు, దేవునికి మీరెంతో ఇష్టలైన ప్రజలే ఉన్నారు. అయితే మనం ఇంకా ఆయనకి ఇష్టలుగా మారాలి. ఎప్పుడంటే ప్రవక్తలాగా మనం వాక్యంతో నిలబడాలి, వర్తమానంతో నిలబడాలి. ఎవరు ఏం చెప్పినా కానీ ఈ వర్తమానం రైటు, ఈ వాక్యం రైటు. అయ్యా నీ ప్రేమ నాకు అక్కర్లేదు, నీ ఆదరణ నాకు అక్కర్లేదు, నీ యొక్క విందు నాకు అక్కర్లేదు. అయితే దేవుడు నాకు గొప్ప విందునిచ్చి ఉన్నాడు. అదే దేవుని వాక్యము, దేవుని యొక్క వర్తమానము. దానితో నేను నిలబడతానని నువ్వు గట్టిగా సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. మరి ఆ దానియేలులో ఉన్న దేవుడు ఇంకా ఉన్నాడు, ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలో ఉన్న దేవుడు ఇంకా ఉన్నాడు, ఆ విలియం బ్రెనామ్ యొక్క దేవుడు ఇంకా ఉన్నాడు. విలియం బ్రెనామ్ గారు ఒక్కడే ఒంటరిగా ఆయన ఆ సంఘ శాఖలకు ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆయన ఎవరు ఆయనను చేర్చుకున్నా చేర్చుకోకపోయినా దేవుడు ఆయనకి ఏదైతే ఇచ్చాడో దానితోనే నిలబడి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ వర్తమానం నేను బోధించేటప్పుడు నాకు తినడానికి తిండి దొరక్కపోయినా, తాగడానికి నీళ్లు దొరక్కపోయినా, హల్లెలూయా, ఆ యొక్క బిస్కెట్లు తిని ఆ ఏటి నీళ్లను తాగి ఈ సువార్త సత్యమని ప్రకటిస్తాడు ఆయన. అయితే దేవుడు ఆ పరిస్థితి రానియలేదు. అదే విలియం బ్రెనామ్ యొక్క దేవుడు మనకున్నాడు. ఆయన సర్వ సమృద్ధి గల దేవుడు ఆయన. నిజమేనా? ఆయన మనకు ఏ కరువు లేకుండా పోషించగల సమర్థుడు ఆయన. ఆయన దగ్గర సమృద్ధి అయిన ఆశీర్వాదం ఉన్నది. అదంతా నీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన. మొదట నా నీతిని రాజ్యాన్ని వెదుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహించబడును అన్నాడు ఆయన. హల్లెలూయా. సరే, ఆ యొక్క లూకా సువార్త 24వ అధ్యాయంలో మరి ఆ మాటను మనం చదువుదాం. సార్ చదువుతారా? తీశారా? బాగానే తీశారా? క్రీస్తు శ్రమపడి ఎన్నో వచ్చినాం అది 26 నుంచి చదవండి. లూకా సువార్త 24:26. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలు కొన్ని లేఖనములన్నిటిలో తన గూర్చి రాసిన తన గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. అందరు జాగ్రత్త గ్రహిస్తున్నారా? ఇప్పుడు దేవుడే స్వయంగా ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఆ కీర్తన గ్రంథంలో నుంచి, మోసే ధర్మశాస్త్రంలో నుండి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన గూర్చిన వచనముల భావమును వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు. అందరు గ్రహిస్తున్నారా? కాబట్టి ప్రవక్తలు ప్రతి కాలంలో దేవునికి అవసరమై ఉన్నారు. కాబట్టి ఈరోజు లోకానికి వారు ఏమనుకుంటున్నారంటే, దేవుడు ప్రతి వాక్యాన్ని బయలుపరిచి ఉండగా మనకు విలియం బ్రెనామ్ అవసరమా? హల్లెలూయా. అవసరమా? అవసరం లేదనేది నీవు నేను డిసైడ్ చేసేది కాదు. అది దాన్ని దేవుడే నిర్ణయించాలి, దేవుడే దాన్ని ఫైనలైజ్ చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ కాలానికి ఒక ప్రవక్త ఉండాలని దేవుని వాక్యం చెబితే ఖచ్చితంగా ఆయన పంపిస్తాడు. ఆయన నీవు అవునన్నా కాదన్నా ఆయన తప్పకుండా పంపించే తీరుతాడు. హల్లెలూయా.
ఆయన మాటను ఆపగలిగే శక్తి భూమి పైన లేదు. ఆయన భూమి కలుగును కాకన్నప్పుడు దాన్ని ఆపడానికి ఏదైనా శక్తి ఉన్నదా? ఆయన సూర్యుడు కలుగును కాకన్నప్పుడు దాన్ని ఆపే శక్తి ఏదైనా ఉన్నదా? ఆయన సముద్రం కలుగును కాకన్నప్పుడు దాన్ని ఏదైనా ఆపగలిగిందా? హల్లెలూయా. ఆయన అన్నాడు, యెహోవా మహాదినం రాకమునుపు ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును అన్నాడు. దాన్ని ఎవరు ఆపుతారు? ఆయన రాకడకు ముందు ఏలియాను పంపిస్తాడు. ఆయన పంపిస్తానప్పుడు ఖచ్చితంగా ఆయన పంపించే తీరుతాడు. అయితే నీవేమనుకుంటున్నావంటే ఆ వాక్యాన్ని గ్రహించక విలియం రినామ్ అవసరమా? హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది ఈ కాలానికి ఒక ప్రవక్త రావాలని. ఉందా వాక్యంలో? మరి ఒకసారి మనం ఆ యొక్క మలాకి గ్రంథము 4వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అది మలాకి గ్రంథంలో రాయబడి ఉందా? ఏమని? ఆ 4వ అధ్యాయము 5-6 వచనాలలో యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాదినం రాకమునుపు ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు. దేశం అనగా దాని అర్థము భూమి. అది యాక్చువల్గా మరి అసలైన అనువాదంలో ఏముందనంటే భూమి అని అక్కడ రాయబడి ఉన్నది. కానీ దానిని మన యొక్క ఇండియాలో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు దానిని దేశం అని రాశారు. కానీ అక్కడ దేశం కాదు, కానీ భూమిని శపించకుండానట్లు. భూమి అంటే భూమి మొత్తం. నిజమేనా? భూమిని శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. తండ్రుల తట్టును తిప్పును. హల్లెలూయా. మరి వాక్యం ఏమని చెప్తున్నది? యెహోవా మహాదినం రాకముందు ఒక ప్రవక్త రావాలని దేవుని వాక్యం చెప్తున్నది. మరి కాబట్టి దేవుడు ఏమంటాడనంటే, మీరు మలాకిని నమ్మినట్టయినా విలియం రినామును నమ్మి ఉందురు. మలాకి ఈ కాలానికి ఒక ప్రవక్త రావాలని రాశాడు ఆయన. అయితే మీరు మలాకిని నమ్మనందున విలియం రినామును నమ్మలేదు అని అంటాడు ఆయన. ఎందుకంటే మలాకి గొప్ప దినం గురించి రాశాడు ఆయన. యెహోవా ఈ భూమిని ఆకాశాన్ని ఆయన అగ్ని చేత కాల్చడానికి ముందుగా మరి ఆ యొక్క తీర్పు దినాన్ని ప్రకటించేదానికి, ఆ ప్రతిదండన దినమును ప్రకటించడానికి ఒక ప్రవక్తను పంపిస్తారని ఆయన తన యొక్క ప్రవక్త ద్వారా మాట్లాడి ఉన్నాడు. ప్రవక్త లెక్క రాకడను ఎవరు ప్రకటించాలి? ప్రవక్తలే ప్రకటించాలి. ప్రవక్త లెక్క రాకడను ప్రవక్తలే ప్రకటించాలి. యెషయా, గొప్ప యెషయా ప్రవక్త యోహాను రావడానికి ముందు 714 సంవత్సరాల ముందు చెప్పండి, ఆ గొప్ప యోహాను గురించి ఆయన రాసి ఉన్నాడు. ఆయన ఆ గొప్ప ప్రవక్త మరొక ప్రవక్త వస్తున్నాడని ప్రకటించి ఉన్నాడు ఆయన. అదిగో ఇదిగో అరణ్యంలో కేక వేయు ఒకరి శబ్దము, అరణ్యంలో ఒకడు కేక వేయుచున్నాడు. యెషయా ప్రవక్త ఎట్లయితే పలికి ఉన్నాడో ఆ ప్రకంగానే ఆయన హల్లెలూయా ఆ గొడ్డలితో ఆయన కేక వేస్తూ ఉన్నాడు. ఆయన ఆ యోర్దాను అరణ్య ప్రాంతంలో ఆయన కేక వేస్తూ ఉన్నాడు. ఆయన అదేవిధంగా మలాకి ఈ యొక్క కాలపు ప్రవక్త రాకడను ప్రకటించి ఉన్నాడు. ఆ మహాదినం రాకమునుపు మనం ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాము? ఆ యెహోవా యొక్క గొప్ప ఉగ్రత దినంలో మనం ఉన్నాం. ఒకరోజు ఏం జరగనే ఉన్నది? ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఎట్లయితే అగ్ని గంధకముల చేత కాల్చివేయబడి ఉన్నదో ఇది కూడా మరి అగ్ని చేత కాల్చబడనై ఉన్నది. దీనికంటే ముందు మరి ప్రకటన ప్రకటించడానికి, ఆ ప్రతిదండ దినమును ప్రకటించడానికి ఒక ప్రవక్త ఉండాలని మలాకి హల్లెలూయా ఆ 2400 సంవత్సరాల ముందే ప్రవచించాడు ఆయన. హల్లెలూయా. ఆయన యొక్క మాట అది పాతాళమంత లోతైనా సరే అది ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా యొక్క ప్రవచనము 714 సంవత్సరాలు తీసుకున్నది. ఇప్పుడు మలాకి యొక్క ప్రవచనము 2400 సంవత్సరాలు తీసుకున్నది. నిజమేనా? మరి మీదకి వస్తాడని మోసే ఎప్పుడు చెప్పాడు?
4000 సంవత్సరాల ముందే చెప్పాడు ఆయన. నిజమేనా? ఆ ఆదాముతో ఎప్పుడు చెప్పాడు ఆయన? ఏదెనులో చెప్పాడు ఆయన. ఆయన రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 4000 సంవత్సరాలు పట్టింది. 4000 సంవత్సరాలు అయినంత మాత్రం ఆయన మాట ఏమైనా పాతదైపోతుందా? దానికి ఏమైనా ప్రభావం లేకుండా పోతుందా? ఖచ్చితంగా ఆయన మాట అది ఎన్ని సంవత్సరాలైనా ఖచ్చితంగా దాన్ని నెరవేర్పు చేస్తాడు ఆయన. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మలాక్ ఏమంటున్నాడు? యెహోవా మహాదినం రాక మునుపు ప్రవక్తకు ఏలియా రావాలి. ఏలియా రావాలంటే ఇప్పుడు ఆ ఏలియా ఎవరనేది ఇప్పుడు మన యొక్క పరీక్ష అయి ఉన్నది, మన యొక్క దృశ్యమై ఉన్నది. ఎవరైనా ఇప్పుడు ఏలియా ఎవరై ఉండాలి? హల్లెలూయా. ఏలియా యొక్క పరిచర్య ఇప్పుడు ఎవరిలో ఉన్నది? చూడండి, ప్రపంచంలో ఉండే సేవకులందరినీ మీరు గమనించండి, పరిశోధించండి, వారి జీవితాలను చూడండి, వారి పరిచర్యను చూడండి. మరి మలాకి చెప్పిన ఏలియా యొక్క ఆత్మ కలిగిన ఈ మనిషి ఎవరు? ఏలియా ప్రవచించిన ఈ ఏలియా ఆత్మ కలిగిన ఈ మనిషి ఎవరు? తప్పకుండా దేవుని యొక్క వాక్యమును గురించి కనిపెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఆ రోజు అరణ్యంలో కేక వేస్తాడంటే అరణ్యానికి వచ్చి ఆయన కేక వేశాడు ఆయన. అప్పుడు వాళ్ళు ఏం చేయాలా? యెషయా ఆ యొక్క గ్రంథాన్ని పట్టుకొని, అరే మన గొప్ప ప్రవక్త చెప్పినట్లుగానే ఇదిగో అరణ్యంలో కేక వేస్తున్నాడు, మన ప్రభు ఇదిగో ఈయన వెనకాలనే వస్తాడు ఆయన. కానీ వారు ఈడెవడో పిచ్చోడు అనుకున్నారు. నిజమేనా? ఎందుకంటే ఆయన యొక్క భాష సరిగా లేదు, ఆయన యొక్క వస్త్రాలు సరిగా లేవు, మరి ఆయనకు ఫుల్ స్టాప్ లేదు, కామా లేదు. ఆయన ఎక్కడ ఎత్తాలో ఎక్కడ దించాలో ఆయనకు తెలియదు, నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నాడు ఆయన. అరే వీరికి గ్రామరే తెలియదు, వీనికి అసలు గ్రామరే లేదు, గ్రామర్ తెలియదు, వీడికి అసలు గ్లామరే లేదు. కాబట్టి పనికి రాడు అనుకున్నారు. కానీ దేవునికి అతడు పనికి వచ్చాడు. అతడు దేవుని యొక్క పనిముట్టై ఉన్నాడు, దేవుని యొక్క పాత్ర అయి ఉన్నాడు. హల్లెలూయా. నేను మాట్లాడితే వాక్యమేనా? ఇది వర్తమానమేనా? అందరు గ్రహిస్తున్నారా? అలాగనే ఈ కాలంలో మరి ఒక ఉగ్రత రాబోతున్నది. సహోదరులారా, మీ వస్త్రధారణ మార్చుకోనండి, లేనట్లయితే మీరు అగ్నికి మాడి ఆహుతి అవుతారు అని ఆ ప్రతిదండను ప్రకటించింది ఎవరు? బిల్లి గ్రామ ఓరల్ రాబట్ట, లేకపోతే ఎవరు? దేవుని యొక్క ఉగ్రత దినాన్ని ప్రకటించింది ఎవరు ఈ లోకానికి? దాన్ని నువ్వు చూడాలి. సహోదరులారా, పురుషులారా, మీరు ఆడంగి వారుగా మారుతున్నారు. అయితే మీలో పురుష లక్షణాలు ఏమాత్రం లేవు. కాబట్టి మీరు పురుషుని వలె ప్రవర్తించండి. పురుషులను గద్దించిన ఆ యొక్క ఆ ప్రవచనం ఎవరు? ఆ ఆత్మ ఎవరు? ఆ మనిషి ఎవరు? నువ్వు తప్పకుండా కనుగొనాలి. ఏం లేదు సార్, బైబిల్ అంతా మూసేసి ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం, ఎంతైంది టైం, నాకు ఆత్రం, అట్లా వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు? దాన్ని జ్ఞానానుసారమైన భక్తి కాదది. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలందరూ దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ అది జ్ఞానానుసారమైనది కాదు. అయితే దేవుడు చెప్పిన ప్రతి మాటను నువ్వు నమ్మినప్పుడు అదే జ్ఞానానుసారమైన భక్తి అయి ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఒకవేళ నీకు నమ్మడం చేత కాకపోతే ఏం చేయాలి? ప్రభువా ఈ కాలానికి ఒక ప్రవక్త రావాలని మలాకి ద్వారా నువ్వు చెప్పావు, మరి ఆ ప్రవక్త ఎవరై ఉండాలి? నిజమేనా? దేవుడు యథార్థవంతుల ప్రార్థనను వింటాడు. ఆయన యేసేపు యథార్థవంతుడైనా తన భార్య విషయంలో అయినా మరియ విషయంలో సందేహంలో ఉన్నాడు. మరి నా భార్యకి లేక నాకు ప్రదానం చేయబడిన ఈ అమ్మాయికి ఏం జరిగింది, అసలు ఇది ఏం జరిగి ఉంటుందని ఆయన ఆలోచనలో ఉన్నప్పుడు ఆ కృపగల దేవుడే ఆ యొక్క గొప్ప కలనిచ్చి ఉన్నాడు ఆయన. నిజమేనా? ఆ గొప్ప కొర్నేలి మరి న్యాయవంతుడు, యథార్థవంతుడు ఆయన. మరి ప్రభువా నిన్ను ఎట్లయినా నేను యథార్థవంతునిగా నీ ముందు నేను ఉండాలి, యథార్థవంతమైన ఆరాధన నీకు చేయాలి. ఆయన యథార్థవంతంగా ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు తన్ను తాను ఆయనకు బయలుపరుచుకున్నాడు. కొర్నేలి ఎట్లా రక్షింపబడాలో ఆ మార్గాన్ని ఆయన తన దూతను పంపించి ప్రకటించి ఉన్నాడు ఆయన. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అయితే నువ్వు ఏమనుకుంటున్నావనంటే, నేను అనుకున్నదే రైట్, ఇక దేవుడు మాట్లాడనక్కర్లేదు, నాకు ఏ కళ అక్కర్లేదు, ఏ దర్శనం అక్కర్లేదు అనుకుంటున్నావు.
కానీ ప్రియమైన సోదరుడా, తప్పకుండా నీవు వాక్యానికి తప్పకుండా నీవు నీ మనసును ఉంచాలి. ఈ వాక్యం సంగతి ఏమై ఉండాలి? నిజమేనా? ఈ వాక్యమును గురించిన సంగతి ఏంటిదనేది నీవు నీ మనసులో పెట్టుకొని దాని గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడు తన్ను నీకు బయలుపరుస్తాడు. ఆయన మా పెద్ద పెద్ద అయ్యగారులు వాళ్ళకు తెలిసే చెప్పరా? వాళ్లకు తెలియదు కాబట్టి అది తప్పని నీ అంతటి నువ్వు డిసైడ్ చేసేది కాదు. మరి వాక్యాన్ని నిరూపణ నీ యొక్క మత బోధకుల దగ్గర జరగదు. నీ బైబిల్ ట్రైనింగ్లో వాక్యాన్ని నిరూపించలేరు. బైబిల్ ట్రైనింగ్ అనేది వాక్యాన్ని అది హెచ్చించదు, కానీ వాక్యాన్ని అది చంపుతుంది. ఈ మనుషులు చేసే డీడీలు ఏం చేస్తుంది? వాక్యాన్ని సిలువనెక్కిస్తాయి, మరలా రెండో మారు సిలువనేస్తున్నాయి. డీడీ అంటే దాని అర్థము డాక్టర్ ఆఫ్ డివైనిటీ. హల్లెలూయా. నీకు దైవత్వంలో డాక్టర్ పట్టా ఉండొచ్చు, కానీ నీకు దేవుడు అర్థమయ్యాడని దాని అర్థం కాదు. ఈరోజు బీటీఎస్లు చేస్తున్నారు. దేంట్లో? థియాలజీ, బైబిల్ పైన వారు థియాలజీ చేస్తున్నారు. కానీ దాని వలన నీకు దేవుని యొక్క వాక్యము అర్థం కాదు. దేవుడు నీకు గోచరం కాడాయినా, కానీ దేవుడు నీకు గోచరం కావాలంటే నువ్వు వాక్యం దగ్గరికి రావాలి, వర్తమానం దగ్గరికి రావాలి. అక్కడి నుండే దేవుడు నీకు బయలుపరుచుకుంటాడు. ఆయన దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకొరకే ఈరోజు గొప్ప గొప్ప పండితులు ఉన్నారు. ఇప్పుడు వారికి దైవత్వం అర్థం కాలేదు. ఆ బీటీఎస్లు చేసిన వారు ఉన్నారు, వారికి దైవత్వం అర్థం కావట్లేదు. ఆ గొప్ప సౌలు ఆ గమలీయేలు యొక్క పాదాల దగ్గర అయినా, ఆ సన్నిధిని సభలో అయిన సభ్యుడైనా, మరి చాలా ఆ యవ్వన కాలంలో నుండే మరి దేవుని కొరకు ఆయన రోషం కలిగి ఉన్నాడు. ఆయన ఆ ధర్మశాస్త్రం అంతా ఆ గమలీయేలు దగ్గర నేర్చుకున్నాడు ఆయన. కానీ ఆ బైబిల్ ట్రైనింగ్లో నేర్చుకున్నదంతా దేనికి ఉపయోగపడింది? దేవుని బిడ్డలను హింసించడానికి ఉపయోగపడింది, దేవుని వాక్యాన్ని చంపడానికి ఉపయోగపడిందే తప్ప దేవుని గౌరవించడానికి కానీ, దేవుని ప్రజలను గౌరవించడానికి కానీ అది ఉపయోగపడలేదు. తలకాయలు తెచ్చుకున్నారా? మీరు తలకాయలు తెచ్చుకుంటే మీకు వాక్యం అర్థం కాదు. అయితే మీ హృదయాన్ని తెచ్చుకోవాలి, మీ అంతరంగాన్ని తెచ్చుకోవాలి. సాతానుడేమో ఏమంటావురా, ఓ బయటికి పో, అటు ఇటు నడిచిరా, లేకపోతే అటు చూడు ఇటు చూడు, ఏముంటుంది? ఆయన ఏం చెప్తాడు? ఆయన ఎప్పుడు విన్న వాక్యమే కదా. హల్లెలూయా. కానీ సాతానుడు దేనితో మాట్లాడతాడు? తలతో మాట్లాడతాడు, తలంపులతో మాట్లాడతాడు. కానీ దేవుడు అంతరంగంతో మాట్లాడతాడు. ఆయన అంతరంగంలోని క్రియ జరిగిస్తాడు. ఆయన దయ్యానికేమో మన యొక్క తల కావాలి, దేవునికేమో మన అంతరంగం కావాలి. దేవునా మనకి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనము మన ప్రాణాత్మ దేహములను దేవుని యొక్క సన్నిధిలో పెట్టాలి. ప్రభు అన్న అంతరంగంతో మాట్లాడమని మనం చెప్పాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రతి మాట విలువైనది, దేవుని యొక్క ప్రతి మాట హెచ్చరిక అనేది మనకు అది ఆజ్ఞగా ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి పౌలు గారు ఏం చేశాడు? నేను గమలీయేలు దగ్గర నేర్చుకున్న ఈ ట్రైనింగ్ ద్వారా యెహోవా దేవుడు నాకు బాగా అర్థమవుతాడు అనుకున్నాడు ఆయన. కానీ ఆ ట్రైనింగ్ వలన పౌలు గారి యొక్క కనులు మూయబడ్డాయి. నిజమేనా? పౌలు గారు హల్లెలూయా. ఉన్నారా? పౌలు గారు ఉన్నారా? పేతురు గారు ఈరోజు మంచం తీసుకొని రాలేదు, మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విక్టర్ గారికి ఏమైనా ఇచ్చారా? ఆయన దగ్గర ఉంటే బయట పెట్టిరండి ఒకవేళ మంచం ఉంటే. హల్లెలూయా. పౌలు గారు గమలీయేలు దగ్గర నేర్చుకున్న విద్య నిజంగా ఆయన కనులకు ఏం చేసింది? అది గుడ్డితనాన్ని కలగజేసింది. ఇప్పుడు ఆయన ఏ దేవుణ్ణైతే నమ్ముతున్నాడో ఆ దేవుని ఆరాధిస్తున్న ప్రజలను వారిని ఆయన ఏమనుకున్నాడంటే వీరు చెడ్డవారు, రెండో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనుకున్నాడు. కానీ పౌలు గారు ఏ దేవునైతే ఆరాధిస్తున్నాడో వారు కూడా అదే దేవుని ఆరాధించారు. హల్లెలూయా. వారి యొక్క యెహోవా దేవుని ఆరాధిస్తున్న ప్రజలను ఆయన హింసించడం, కొట్టడం, చంపడం, వారిని చెరసాలలో వేయడం చేశాడు ఆయన. దేని వలన? ఆ యొక్క బైబిల్ ట్రైనింగ్లో నేర్చుకున్న బోధ ద్వారా.
ఈరోజు మనతో యుద్ధం చేసేది లోకంలో ఉండే ఏ మతాలు కాదు. మనతో యుద్ధం చేసేది ఎవరంటే ఈ క్రైస్తవ మత ముసుగులో ఉన్న ఈ పెద్దలే ఈరోజు మనతో యుద్ధం చేస్తున్నారు. నిజమేనా? ఈరోజు ఎవరికి యుద్ధము? వాక్యాన్ని పట్టుకున్న మనకును, ఈరోజు ఈ ఆచారాల సిద్ధాంతాలలో ఉన్న ఈ నామకార్థ క్రైస్తవులకు యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ రోజు ఒకే తల్లి గర్భంలో ఉన్నారా? ఒకడు సంఘానికి పుట్టినోడు, మరొకడేమో ఆదాము పుట్టినవాడు. నిజమేనా? ఇద్దరి మధ్యలో యుద్ధం జరిగి ఉన్నది. ఈరోజు చాలా మంది ఎవరికి పుడుతున్నారంటే సంఘానికి పుడుతున్నారు. సంఘము ద్వారా పుట్టడం అనేది మరణమై ఉన్నది. కయ్యూను మరణమై ఉన్నాడు. కయ్యూను ద్వారా హేబేలులోకి మరణం వచ్చింది. అలాగనే ఈరోజు ఉన్న ఈ సంఘ శాఖల ద్వారా ఆ సంఘ సభ్యులు మరణిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మనం ఆదాము ద్వారా జన్మిస్తూ ఉన్నాం. స్త్రీ ద్వారా మరణం ఉన్నది, పురుషుని ద్వారా జీవం ఉన్నది. హల్లెలూయా! నిజమేనా? ఆ యొక్క ఆదాము యొక్క కుమారుణ్ణి సంఘం యొక్క కుమారుడు చంపి ఉన్నాడు. నిజమేనా? ఈరోజు మనము రెండో ఆదాము ద్వారా జన్మించిన వారము. ఈరోజు ఈ సంఘాలని మన పైన మరణమును విసురుతున్నాయి. అయితే ఆ మరణ బాణములు మనల్ని ఏమి చేయజాలవు. మనతో వారు ఎంత పోరాడినా మన మీద వారు గెలవలేరు. ఎందుకంటే మన పక్షాన ఉన్నది ఎవరు? ఆ గొప్ప బలవంతుడైన దేవుడు. ఆయనే బలిష్ఠుడైన దూత అయి ఉన్నాడు. ఆయన ఒక పాదం సముద్రం మీద, ఒక పాదం భూమి మీద మోపి, నిజమేనా, ఆ బలవంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి ఏ దయ్యము, ఏ శాఖ, ఏ మత సంబంధమైన కార్యాలు మనల్ని జయించజాలవు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆ రోజు ఏదైనా తోటలో ప్రారంభమైన యుద్ధం ఇంకా ముగించబడలే, ఇంకా యుద్ధం జరుగుతూనే ఉన్నది. నిజమేనా? స్త్రీ సంతానానికి, ఆ సర్ప సంతానానికి యుద్ధం జరుగుతూనే ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు సంఘ శాఖలని వాక్యం ప్రకటిస్తున్న మన పైన యుద్ధాన్ని ప్రకటించాయి. విలియం బ్రెనాం పేరు వింటే చాలు వారికి ఆ కయ్యూను ఎట్లయితే హేబేలు పైన కోపపడ్డాడో, వాని రక్తం ఎట్లయితే సలసల మరిగిందో, అలాగనే విలియం బ్రెనాం బొమ్మ చూస్తే ఈయనెందుకున్నాడు ఇక్కడ? హల్లెలూయా! అయితే ఏం చేశాడు? నీకు అన్యాయం ఏం చేశాడు ఆయన? అయితే నువ్వు చేసిన తప్పిదాలను ఆయన ఎండగట్టి ఉన్నాడు. నీ యొక్క అక్రమాలను అతడు ఎండగట్టి ఉన్నాడు. హల్లెలూయా! మరి ఏలియా యెజబెలుకి ఏమైనా నష్టం చేశాడా? ఆహాబుకి ఏమైనా నష్టం చేశాడా? కానీ ఏలియాను చూస్తే మరి ఆ చీమలు బాకినట్టుగా ఉన్నది యెజబెలుకి, ఆ ఆహాబుకి అలాగనే ఉన్నది. ఏలియాను చూడంగానే వారి రక్తం మరిగిపోయింది. ఆ ఏలియాను బెదిరించి నిన్ను చంపకుండా నేను నిద్రపోను అన్నది. నిజమేనా? ఏలియా ఆమెకు భయపడి పారిపోయి ఉన్నాడు. అంత మాత్రాన ఏలియా అబద్ధ ప్రవక్తనా? ఏలియా యెజబెలును సరిదిద్దుకోమన్నాడు. సరిదిద్దుకున్నదా? ఆహాబును సరిదిద్దుకోమన్నాడు. ఓ చేతగాని వాడా, ఆడంగి వాడా, ఓ ఈ ప్రపంచంలో తన్ను తాను స్త్రీకి అమ్ముకున్న నీ వంటి దౌర్భాగ్యుడు మరొకడు లేడని ఏలియా ప్రకటించాడు. ఇదిగో నువ్వు నా మాట గౌరవించలేదు కాబట్టి ఇదిగో యెజబెలు నీ యొక్క రక్తాన్ని కుక్కలు నాకబోతున్నాయి, నీ మాంసాన్ని కుక్కలు తినబోతున్నాయి. ఆహాబు నీ గతి కూడా అదే సరిదిద్దుకుంటే చాలా బాగుండేది. అయితే విలియం బ్రెనాం అంటే నీకెందుకు అంత మంటగా ఉన్నది? ఎందుకు నీకంత ఒళ్ళంత పురుగులు పాకినట్టుగా ఉన్నది? ఎందుకంటే నీ బండారాన్ని ఆయన బయట పెట్టి ఉన్నాడు. నీ ప్రవర్తన సరిదిద్దుకోమని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈరోజు మనతో పోరాటం చేసేది ఎవరో అన్యులు కాదు, లోకస్తులు కాదు. మనతో పోరాటం చేసేది బైబిల్ని పట్టుకున్న వారే. నిజమేనా? ఆ రోజు ఆరాధన చేయడానికి కయ్యూను వచ్చాడు. ముందుగా వాడు ఏం చేశాడు? బయలుపాటు లేని ఆరాధన చేశాడు. ఈ రోజు కూడా ఆరాధన జరుగుతున్నదా? మనము వర్తమానం రాకముందే బోరుడని సంఘ శాఖలు ఉన్నాయి. ఇది ఎలగాల, హృదయం కూడా ఎలగాలి. తప్పిదమైనదే ముందుంటది, తర్వాత సత్యమైనది తర్వాత వస్తుంది. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చీకటి అగాధ జలం పైన అల్లాడుచున్నప్పుడు ఆయన వెలుగు కలుగును గాక అన్నాడు. ఆయన తర్వాత ఏమొచ్చింది? వెలుగు వచ్చున్నది. చీకటి తర్వాత వెలుగు వచ్చున్నది.
హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేని గురించి మాట్లాడుతున్నాం మనం? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ సంఘ శాఖలన్నీ ఆ చీకటిలో లేకపోతే ఆ తప్పుడు బోధలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక వర్తమానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఈ మాటలను గ్రహిస్తున్నారు? ఆ కయీను మరి ఎలాంటి ఆరాధన చేస్తున్నాడు? ఆ బయలుపాటు లేని ఆరాధన. హల్లెలూయా. అయితే దేవుడు ఆ వ్యర్థమైన ఆరాధన ఆయన అంగీకరించలేదు. ఆయన అయితే తర్వాత మెల్లగా హేబేలు వచ్చాడు. హేబేలు ఎట్లా వచ్చాడు? ఆయన అన్న నువ్వేమేం తీసుకొచ్చినావు అని ఆయన అడగలేదు. ఎందుకంటే దేవుడు ఆ బయలుపాటుతో ఆయన ఆరాధనను స్వీకరిస్తాడు. ఆయన మరి హేబేలు విశ్వాసము ద్వారా కయీను కంటే శ్రేష్టమైన బలిని అర్పించి ఉన్నాడు. నీవు సరైన ఆరాధన చేయాలంటే సోదరుడా నీకు ఎక్కడి నుంచి రావాలి? ఆ పరిశుద్ధ పౌరం ఎక్కడి నుంచి రావాలి? ఆ మహిమలో నుండి రావాలి. ఆ మహిమలో నుండి వచ్చిన ప్రత్యక్షతయే నిన్ను సరైన ఆరాధకునిగా మారుస్తుంది. విశ్వాసం అనగా దేవుని దగ్గర నుంచి వచ్చిన బయలుపాటు. హల్లెలూయా. అందుకొరకు ఆయన ఆ కైసర ప్రాంతానికి వచ్చి తన యొక్క శిష్యుడు అడిగాడు. ఆయన నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అయ్యా ఒకరేమో యోహానని, ఇర్మియా అని, ప్రవక్తలు ఒకరని, ఏలియా అని అనుకుంటున్నారు. అయితే మీరైతే ఏమనుకుంటున్నారు? అయ్యా నీవే సజీవుడవైన దేవుని కుమారుడవు, సీమోను బరియోనా నీవు ధన్యుడవు. పరలోకమున నా తండ్రి నీకు ఈ సంగతులు బయలుపరచరే గాని రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. ఆ యొక్క శరీరంలో ఉన్న యేసు దేవుని కుమారుడు అన్న సంగతి పేతురికి ఎట్లా అర్థమైంది? ఆ యొక్క విశ్వాసం ద్వారా, ఆ బయలుపాటు ద్వారా. అలాగనే ఖమ్మం పట్టడంలో ఇక్కడే నిజమైన ఆరాధన ఉన్నదని నీకెట్లా బయలుపాటు వచ్చింది? దేవుడే ఆ మహిమలో నుండి ఆ యొక్క బయలుపాటుని ఇచ్చాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు కలుసుకునే ఒకే ఒక నామం ఉన్నది. ఆ నామమే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నది. అయితే దేవుడు ఎంత కనికర సంపూర్ణుడో మీకు తెలుసా? ఎంత జాలిగలవాడో మీకు తెలుసా? ఈరోజు ఈ సంఘ శాఖలన్నీ తప్పిదమైన కయీను వంటి ఆరాధన కలిగి ఉన్నా సరే దేవుడు తన ప్రవక్తను పంపించి ఆయన మరలా వారిని వారి యొక్క ఆరాధనను పునరుద్ధరించుకోమని ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఆ రోజు కయీనుకి అవకాశం ఇచ్చాడా? నాతో పాటు మీరు పరిగెత్తాలి. హల్లెలూయా. పరిగెత్తడం అంటే మరి ఇక్కడ ఉన్నవారు నాతో పాటు నిజంగా ఉరకలేరు. ఆత్మీయంగా సరే నిజంగా ఉరకపోయినా బాధ లేదు, కానీ మీరు అట్లా కనిపించట్లేరు కదా సార్. మరి పందెం పెడితే తెలుస్తుంది నేను ఉరుకుతానా లేదనేది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారిలో ఎవరితో పందెం కట్టిసారో గట్టియండి. ఒకవేళ ఈసారి ఓడిపోతే ఇంకోసారి గెలుస్తా ఖచ్చితంగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు మనము ఆ లోక సంబంధమైన పరుగు పందెం కొరకు కాదు, కానీ ఖచ్చితంగా వాక్యపు పరుగు పందెంలో మనం ఉన్నాం. దానితో పాటు మనం అందరం ఉరకాలి. వాక్యంతో పాటు మనం ప్రయాణం చేయాలి. మనమందరం ఒకే పరుగు పందాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి నాతో పాటు వస్తున్నారా? నాతో పాటు మీరు కూడా ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఏం చెప్తున్నాను చెప్పండి. ఓకే. కయీను కూడా మరి తప్పిదమైన ఆరాధన చేస్తున్నాడు. కానీ దేవుడు కుమారుడా నీ పని అయిపోయింది, ఇంతటితో నీ కథ ముగింపని అనట్లేడు. ఆయన కయీనుకి దేవుడు అసలు అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే వారిలో ఉన్న ఆత్మ దయ్యపు ఆత్మ, వాడు జంతువు వలన పుట్టినవాడు అయినా సరే ఆ కృపగల దేవుడు ఆ జంతువు వంటి వాని కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. మనం కూడా ఎట్లాంటి వారం అనంటే మృగము కంటే హీనులం మనం. కానీ దేవుడు మనకు ఒక కృపనిచ్చి ఉన్నాడు, అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే ఈ లోకమంతటా మృగంలాగా ప్రవర్తిస్తూ ఉన్నది.
మృగాలైనా దోచుకుందాం, దాచిపెడదాం అనేది వాటికి ఉండదు. ఏ నాటి కీడు ఆనాటికి చాలు అన్నట్టుగా ఈ పూట దొరికితే చాలు అనుకుంటాయి. కానీ జంతువు కంటే హీనంగా దిగజారిపోయాడు మానవుడు. ఈరోజు ఇండియాలో కోట్ల కొలది డబ్బులు కొందరి దగ్గర మరి మూలుగుతూ ఉన్నాయి. కానీ చాలా మంది ఇల్లు లేక బాధపడుతున్నారు, చాలా మంది వస్త్రాలు లేక బాధపడుతున్నారు, తిండి లేక బాధపడుతున్నారు. కానీ వారు దానిని అట్లాగే పెట్టుకొని కార్లలో తిరుగుతున్న దాని వలన ఏ ఉపయోగం? దానిని ప్రజల కొరకు ఉపయోగించాలి. కానీ ప్రజలకు ఏమో అబద్ధ ప్రమాణాలు చేసి పదవిలోనికి వచ్చి డబ్బును దాచిపెట్టే కార్యక్రమంలో లోకము ఫుల్ బిజీగా ఉన్నది. హల్లెలూయా. అయితే మనము వారు చేస్తున్న అదే పనిని మనం చేయకూడదు. మన ధనం మనం ఎక్కడ దాచిపెట్టాలంటే ఆ పరలోకంలో దాచిపెట్టాలి. అందుకొరకే మన డబ్బును మనం ఖర్చు పెట్టుకునే పనిలో మనం ఉన్నాం. మనం ఖర్చు చేసిన డబ్బు ఎక్కడికి పోతున్నది? ఇది పరలోకానికి వెళ్తూ ఉన్నది. దేవుడిని ప్రతి లెక్క రాస్తున్నాడు ఆయన. ఈరోజు నీకు ఆటోకి ఎంత ఖర్చు అయిందో రాస్తున్నాడు ఆయన. ఇదిగో నా కుమారుడు తన యొక్క రాబడి అంతటిని ఆయన ఇదిగో చర్చికి రావడానికి ఉపయోగిస్తున్నాడు, దేవుని రాజ్యం కొరకు ఉపయోగిస్తున్నాడు. ప్రతి పైసా ఆయన జమ చేస్తూ ఉన్నాడు ఆయన. ఇదిగో కుమారుడు, నీవు ప్రయాసపడిన ప్రతి ప్రయాసకు ఇదిగో నేను నీకు ప్రతిఫలాన్ని ఇస్తున్నాను అంటాడు ఆయన. బలా మంచి నమ్మకమైన దాసుడు అని అంటాడు ఆయన. అయితే కయీనుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏమని? నీవు ముఖము చిన్న బుచ్చుకోనేలా, నీవు సత్క్రియ చేసిన ఎడలా నీవు తలెత్తుకొనవా అన్నాడా? సత్క్రియ అంటే ఏంటిది? హేబేలు ఎలాగ ఆరాధన చేశాడో నీవు కూడా అదే ఆరాధనతో రావాలి. కానీ వాడు తన దేవుడే వచ్చి చెప్పినా వాడు తన జీవితాన్ని మార్చుకోలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఏ కాలం? ఇది దేవుడే రంగం మీదకి వచ్చాడా? మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ విలియం బ్రెనామ్ యొక్క మాటలు విలియం బ్రెనామ్ కావవి. అవి ఎవరి చెప్పండి? ఆ మనిషి కుమారుని యొక్క మాటలు అవి. దేవుడే స్వయంగా వచ్చి భూమితో మాట్లాడి ఉన్నాడు, లోకంతో మాట్లాడి ఉన్నాడు, హృదయ రహస్యాలు బయలుపరిచి ఉన్నాడు, ఆ చేపకు ప్రాణం ఇచ్చి ఉన్నాడు. ఆ కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన ఆ పోలాండ్, ఏ దేశం అది? ఫిన్లాండ్ దేశంలో ఆ బాలుడు నుజ్జునుజ్జైపోతే ఆ బాలుడికి ప్రాణం ఇచ్చింది ఎవరు? ఆ గొప్ప దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. కానీ ఆ రోజు ఎట్లా ఉన్నదో పరిస్థితి ఈ రోజు కూడా అంతే ఉన్నది. మనుషులు ఏం మారట్లేరు. వాడు నువ్వు సత్క్రియ చేస్తే నీ ఆరాధనను కూడా అంగీకరిస్తాడని దేవుడు అవకాశం ఇస్తే, కానీ వాడు పద్ధతి మార్చుకోవడానికి బదులుగా నిజమైన ఆరాధికుడిని చంపాలనుకున్నాడు. ఈరోజు కూడా అంతేనా? ఈ సంఘ శాఖలు తమ పద్ధతిని మార్చుకోకపోగా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వారిలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ? అది అదే తప్పిదమైన ఆత్మ ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి లోకంలో ఎన్నో ఘోరమైన పాపాలు, నేరాలు, ఎన్నో తప్పిదమైన కార్యాలు జరుగుతున్నాయి. వారికి దానిపైన చింత లేదు. కానీ ఈ నిజమైన వాక్యంతో విలియం బ్రెనామ్ ఇచ్చిన వర్తమానంతో నిలబడినందుకు వారు మనపైన పగబట్టారు. మనం ఏమన్నా తాగుబోతున్నామా? బీడీలు తాగుతున్నామా? ఎక్కడైనా సరసాలు ఆడుతున్నామా? మంచిగానే వాక్యంతోనే ఉన్నాం. హల్లెలూయా. మన స్త్రీలు చక్కటి బట్టలు ధరిస్తున్నారు. నిజంగా మీ మధ్యలో దేవుడు ఉన్నాడు, ఈ వర్తమానంతో దేవుడు ఉన్నాడు. అయితే మీరు గౌరవించదగిన ప్రజలని గౌరవించేది పోయి మనల్ని భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నం జరుగుతున్నది. హల్లెలూయా. అయితే వారు ఎవరితో పోరాటం చేయాలి? పాపం చేస్తున్న వారితో పోరాటం చేయాలి. కానీ మంచిని చేస్తున్న వారితో పోరాటం అంటే వారి మధ్యలో ఎవరున్నారు? మంచితో పోరాటం చేసేది ఒకటే, అదే దయ్యమై ఉన్నది. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మొట్టమొదటి సంస్థ అనేది ఏదేని తోటలోనే ఏర్పాటైంది. దాని యొక్క నాయకుడు కయీనై ఉన్నాడు. సంస్థ అనేది ఏం చేస్తుంది అంటే దేవుని బిడ్డలను చంపుతా ఉంటది. నిజమేనా? మొట్టమొదటి క్యాథలిక్ సంస్థ ఏం చేసింది? అపోస్తల బోధన వెంబడించిన వారందరి రక్తాన్ని ఏరులుగా పారించింది. హల్లెలూయా. ఈ బైబిల్ని పక్కన పెట్టేసి, బైబిల్ని పక్కన విసిరేసి వారు తమ యొక్క మిశ్రని పంపించున్నారు. ఈ నిజమైన బోధ రావడానికి ముందు ప్రపంచ దేశాలన్నిటికీ ఏం పోయింది? క్యాథలిక్ మతం. ప్రతి గూడాలలో స్వాములూరు మతం వచ్చిందా?
హల్లెలూయా. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎందుకు మనకు ముందుగా తెలిసింది ఏంటిది? క్రిస్మస్సే. కానీ తర్వాత ఏమొచ్చింది? క్రిస్మస్ లేని బోధ వచ్చింది, నిజమైన బోధ వచ్చింది. అది నిజమైన వెలుగు వచ్చేసరికి లోకమంతటా దేంట్లో మునిగిపోయింది? చీకటిలో మునిగిపోయింది. అయితే వెలుగు వచ్చినప్పుడు వెలుగు సంబంధులు మాత్రమే దాన్ని అట్రాక్ట్ అవుతారు. ఆ కరుడును మాత్రమే పిలుస్తున్నది. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఒకసారి చూడండి 4వ అధ్యాయము ఆదికాండం 4వ అధ్యాయము. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను అనేను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. అర్థమవుతుందండి అందరికి? ఆదాము తన భార్యను కూడినప్పుడు ఎవరు పుట్టారు? కయీను పుట్టినట్టుగా ఉంది. అంటే ఈ మాట దేని యొక్క అనువాదం ఇది? సర్పము దగ్గర కొన్ని ఫలములు తిని ఆ తర్వాత తన భర్త అయిన ఆదాముకి ఇచ్చింది. నిజమేనా? కాబట్టి దాని యొక్క పూర్తి వివరణ ఎక్కడుంది? 3వ అధ్యాయంలో ఉంది. ఆమె ముందుగా ఫలాలు ఎవరి దగ్గర తిన్నది? సర్పం దగ్గర తిన్నది. కాబట్టి ముందు ఎవరు పుడుతున్నారు? కయీను పుడుతున్నాడు. ఆ తర్వాత ఆమె ఎవరి భార్య? ఆదాము భార్య. అందుకొరకే ఆదాము ఆమెను కలిసిన కార్యాన్ని రాస్తున్నాడు అక్కడ. అంతే తప్ప పుర్రె లేకుండా ఓ ఆదాము కలిసినప్పుడు కయీను పుట్టేను దరిద్రుడు. 3వ అధ్యాయంలో మరి ఆమె ఎక్కడ తిన్నది? సర్పం దగ్గరగా తిన్నది. ఆమె తిన్నందువలన ఎవరు పుడుతున్నారు అక్కడ? మొట్టమొదటిగా కయీను పుడుతున్నాడు. ఆ తర్వాత ఎవరు పుట్టారు? హేబేలు. ఆమె తర్వాత ఎవరి దగ్గర తిన్నది? ఆదాము దగ్గర తిన్నది. కాబట్టి హేబేలు పుట్టాడు. నిజమేనా? హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. జాగ్రత్త గమనిస్తున్నారా? ఎందుకు కయీనుకు దేవుడు బయలుపాటు ఇవ్వలేదు చెప్పండి? ఎందుకనంటే ఆ యొక్క హక్కు పత్రంలో హేబేలు పేరున్నది. ఆ హక్కు పత్రంలో ఎవరికైతే పేరున్నదో వారికి మాత్రమే దేవుడు బయలుపాటిస్తాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, మేము నమ్మం సారని కాళ్ళు చేతులు ఆడించినా మట్టిలో పొర్లినా నేను ఖచ్చితంగా వాక్యాన్ని చెప్పి తీరుతాను. నేను నమ్మనంటే నమ్మబాకు, నాదేం పోయింది. కానీ ఒకే ఒకటి, హల్లెలూయా, గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరైనా రాయబడినట్టు కనబడిన ఎడల వాడు కాళ్ళు చేతులు కట్టబడి అగ్నిగుండంలో వేయబడెను. ఎందుకు? వాడు బయలుపాటు లేని దానిని చేశాడు కాబట్టి. అయితే బయలుపాటు ఎవరికి వస్తుంది? ఎవరి పేరైతే హక్కు పత్రంలో ఉన్నదో, ఆ టైటిల్ డీడ్ లో ఎవరి పేరైతే ఉన్నదో. నిజమేనా సార్? హల్లెలూయా. మరి ఎవరి భూమి అయినా నా భూమి అని చెప్పడానికి నాకు రైట్స్ ఉన్నదా? ఉండదు. ఎందుకంటే నా దగ్గర ఆ టైటిల్ డీడ్ లేదు కాబట్టి. టైటిల్ డీడ్ లో ఎవరి పేరైతే ఉంటుందో వారికి ఆ స్వాస్యం. మరి దేవుని స్వాస్యం ఏంటిది? బయలుపాటే ఆయన ఆస్తి, వాక్యమే ఆయన ఆస్తి. ఆయన ఎవరికి ఇస్తాడు? ఆయన టైటిల్ డీడ్ లో ఎవరి పేరైతే ఉన్నదో. ఎప్పుడు రాశాడు ఈ టైటిల్ డీడ్? ఆయన ఈ భూమికి వారసుల యొక్క పేర్లు ఎప్పుడు రాశాడు ఆయన? ఏమో సారో మాకేం తెలుసు. నిజమేనా? ఆ హక్కు పత్రము ఎంతమంది భూమి మీద ఉండాలని దేవుడు అనుకున్నాడో ఆ పేర్లని రాసి ఆయన ఆదాముకి ఇచ్చాడు. ఆయన ఆదాము ఆ పుస్తకాన్ని పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు, కానీ ఆ టైం రాలేదు. హల్లెలూయా. ఆలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అపవాది వచ్చిండు. ఆ అపవాదిని హల్లెలూయా ఎదిరించలేక తన భార్య మాటను విని భార్యను వెనకేసుకొచ్చేసరికి పుస్తకము ఎగిరిపోయింది. ఎక్కడికి? అసలైన హక్కుదారుని చేతికి పోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన అసలైన హక్కుదారుడు ఏం చేయాలి? ఆ యొక్క హక్కుపత్రంలో ఉన్న ఆ పేర్లకు ఆయన బయలుపాటు ఇవ్వాలి. ఆయన అందుకొరకే హేబేలు గొర్రెలను మాత్రమే కాశాడు ఆయన. ఎందుకు? గొర్రెలు ఆ యొక్క కపటం లేనివి, పాపం లేనివి, నిజమైన అమాయకమైనవి. వాటికి రక్తం దేవునికి అవసరం. ఏదో ఒక రోజు దేవుడు బలిని అడుగుతాడు, ఆరాధన అడుగుతాడు ఆయన. అప్పుడు నేను ఏమిస్తాను? నా గొర్రెల మందలో నుంచి ఒక శ్రేష్టమైన దాన్ని తీసుకొని పోతాను అనుకున్నాడు ఆయన.
అంటే గొర్రెలు గాయడం అంటే ఏదో ఊరికే గాయలేదు కానీ అది కూడా బయలుపాటుతో కూడినది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి. హేబేలు కూడా తన మందలో కానీ కయీను ఏమనుకున్నాడనంటే, మా అవ్వమ్మ ఏం తినదనంటే చెట్టు ఫలాలు తిన్నది ఆమె, అందుకే నేను నా చేనులోని పంటను తీసుకొని పోవాలనుకున్నాడు. ఇవన్నీ శ్రేష్టమైన పెద్ద పెద్ద కాయలు తీసుకొచ్చి, మల్లెపూలు తీసుకొచ్చి చక్కగా డెకరేషన్. ఇప్పటికీ సిఎస్ఐ స్త్రీలు ఏం చేస్తారు, ఆ సిలువకి మల్లెపూలు, చామంతి అవి ఇవి అలంకరణ చేస్తాం. నేను ఒకరోజు నేను సేవకునిగా రాకముందు నేను వత్సవాయిలో ఉండేటప్పుడు సిఎస్ఐ చర్చికి వెళ్ళాను. నాగులంచలో ఒక ముసలమ్మ మల్లెపూలు తీసుకొచ్చి ఆ శిలకు తగిలించింది. ఇదేంటి అట్లా చేసిందని. సరే మనకెందుకు అది. హల్లెలూయా. అంటే ఈ యొక్క బీజం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆ ఏదేనులో కయీనులో ఉన్న అదే ఆత్మ. హల్లెలూయా. అందుకొరకే వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు? నిజమేనా? పూలు ఇక ఇవన్నీ అంటే ఆ మినిస్ట్రీ అక్కడ స్టార్ట్ అయింది. ఒక ఆయన అంటున్నాడు, మరి ఇవన్నీ మంచి సాంప్రదాయాలు, చెవికి పెద్ద పెద్ద టైర్లు తగిలించుకుంటే అది మంచిదని అంటున్నాడు వాడు. మరి దేని కొరకు కనిపెట్టారట? అది రక్త ప్రసరణ జరగాలంటే చెవులకు పెద్ద పెద్ద రింగులు, టైర్లు తగిలించుకోవాలంటున్నాడు వాడు. నా ముందుంటే, అరే ఆడోడా నువ్వు కూడా కుట్టించుకొని మరి ధరించుకోవచ్చుకోదరా, ఆడోళ్ళకే రక్తం ఆడాలా, మరి నీకు ఆడొద్దా? ఏం పేదరి గారు న్యాయమేనా నేను అనుకున్న దాంట్లో? మరి అంతే కదా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. బోరుడంత చెత్త చెదారం ఉంది యూట్యూబ్లో. ఒక్కొక్కటి విన్నప్పుడు రక్తం మరిగిపోతూ ఉంటుంది కానీ నా పరిధి లేదు, అది నేనేమి చేయలేను. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. కాబట్టి వీడు ఏమనుకున్నాడనంటే, నా తల్లి ఏదో ఒక చెట్టు ఫలం తిన్నది కాబట్టి వాడు ఆ యొక్క భావనతో వాడు దేన్ని తీసుకొని వచ్చాడు? పంట పొలంలోని ఆ కొంత పంటను తీసుకొని వచ్చాడు. కానీ నిజంగా అవ్వ తిన్నది ఆ యొక్క చెట్టు పొలము, పంట పొలాలు కాదు, కానీ ఆమె తిన్నది అక్షరాల ఆ లైంగిక సంబంధమైన రక్తము చెడిపోయే కార్యాన్ని చేస్తున్నది ఆమె. హల్లెలూయా. ఈ రోజు కూడా ప్రజలు, లేకపోతే మెజార్టీ ఈ పండితులు ఏమనుకుంటున్నారంటే, యేసుక్రీస్తు నామములో బాప్తిసం కాదు, మా దేవుడు ఒక్కడు కాదు, ఆయన ముగ్గురు. హేబేలు బయలుపాటు పళ్ళు పలహారాలు తీసుకోవడం ఎంత తప్పో, అలాగనే త్రిత్వ నామములో తండ్రి కుమారు నామంలో బాప్తిసం పొందడం అంతే తప్పు. తండ్రి కుమారు నామంలో బాప్తిసం పొందడం అనేది బయలుపాటు లేని బాప్తిసం. అది కయీను యొక్క ఆరాధన ఎట్లాంటిది బయలుపాటు లేనిదో, ఇది కూడా త్రిత్వ సిద్ధాంతంలో బాప్తిసం పొందేది బయలుపాటు లేనిది. వారి యొక్క భావన, వారి యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు త్రిత్వమై ఉన్నాడు, తండ్రి ఒక ఆయన ఉన్నాడు, కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఆయన ముగ్గురు కాడాయన. అయితే అందుకొరకే ఆయన ఏమన్నాడు? ఆయన తండ్రికి ఉన్న నామమే కుమారునికున్నది, కుమారునికున్న నామమే పరిశుద్ధాత్మకున్నది. ఈ తండ్రియే కుమారుడయ్యాడు, కుమారుడే పరిశుద్ధాత్మ అయ్యాడు. హల్లెలూయా. ఆయన ముగ్గురు కాదు, ఆయన మూడు ఆ యొక్క కార్యాల ఆఫీసులు కలిగి ఉన్న దేవుడు ఆయన. అందుకొరకే మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందుకొరకే మనము బయలుపాటుతో తీసుకోరా, తీసుకుంటావా లేదా? యేసుక్రీస్తు నామంలో ఎవరైనా బెదిరిస్తే తీసుకున్నారా? చెప్పండి. యేసురత్నం గారు ఎవరైనా బెదిరించారా? అయితే యేసురత్నం గారికి బయలుపాటు వచ్చింది. తండ్రి కుమార నామం అనేది కాదది, యేసుక్రీస్తు నామములోనే బాప్తిసమము రాయబడి ఉంటుందండి. బైబిల్లో రాయబడి ఉన్న దాన్ని చేయాలంటే నీకేం కావాలి? బయలుపాటు కావాలి. నిజమేనా? బయలుపరచబడిన వాక్యము కళ్ళెదుట కయీనుకు కనిపించింది, అయినా కానీ వాడు చేశాడా? చేయడు. చేస్తాడా? అలాగనే రాయబడింది బైబిల్లో ఉందా? పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు పొందాలని ఉందా? లేదు, మేము ఇట్లా అనుకుంటున్నాం, అట్లయినా పర్వాలేదు, ఇట్లయినా పర్వాలేదు. పర్వాలేదు అనే దగ్గర దేవుడు పని చేయడు.
ఈ కయీను కూడా అదే అనుకున్నాడు. రక్తం అయితే ఏమైతుంది, పళ్ళు పలారాలు అయితే ఏమైతుంది అనుకున్నాడు. వాడు అలాగనే అనుకొని తీసుకొని పోయాడు. దేవుడు అంగీకరించాడా? అలాగనే నిన్ను కూడా ఆయన రక్తము కింద తప్ప మరొక దాని కింద ఆయన అంగీకరించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి కయీను యొక్క ఆరాధన రక్తం లేనిది. నిజమేనా? దేవునికి ఏం కావాలి? రక్తం కావాలి. ఈరోజు సంఘ శాఖల యొక్క ఆరాధన కూడా ఎట్లాంటిది? రక్తము లేనిది. రక్తం ఎక్కడున్నది? నామములో ఉంది. నిజమేనా? ఏ నామం అది? ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. 2వ అధ్యాయం 38వ వచనం చదవండి. 2:38 చదవండి. మీరు మారు మనసు పొంది అపోస్తల కార్యములు 2:38. యాక్ట్ అంటే ఏంటి సార్? చట్టం. చట్టం. నిజమేనా? చట్టం ఏమని చెప్తున్నది? పేతురు మీరు మారు మనసు పొంది. హల్లెలూయా. ఆ రోజు ప్రభు ఇస్తాడు, మిలాడ్ నా క్లయింట్, ఫలానా జానడు నా క్లయింటు, ఇదిగో రక్తంతో కూడిన నా నామంలో బాప్టిజం పొందాడు. యాక్ట్ 2:38 ప్రకారంగా అతడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి నా క్లయింట్ ని నిర్దోషిగా ఎంచి విడిపించవలసిందిగా కోరుచున్నాను. హల్లెలూయా. ఆయన మధ్యవర్తి అండి, నేను జోక్గా చెప్పట్లేను. ఆయన మన కొరకు వాదిస్తూ ఉన్నాడు. ఆయన మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన చట్టం లేకుండా నువ్వు ఎట్లా పోదాం అనుకుంటున్నావు అక్కడికి? హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎందుకు నీ బైబిల్కి నల్లట్టా ఉంది? ఎందుకు లాయరు నల్ల కోట వేసుకున్నాడు అంటే లాయరు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆ బైబిల్ని బట్టే లాయర్లకు నల్ల కోట వచ్చింది. ఈ వాక్యమే మధ్యవర్తిత్వమై ఉన్నది. దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తిత్వం జరిగిస్తున్నది అది. హల్లెలూయా. ఇప్పుడు యాక్ట్ ఏమని చెప్పింది? పాప క్షమాపణ చెప్పడానికి 2వ అధ్యాయము 38 ప్రకారం బాప్టిజం పొందమని చెప్పింది. కానీ నువ్వు యాక్ట్ని అతిక్రమించి మా పెద్దలు చెప్పారు, పెద్దలది చెల్లదు. యాక్ట్ ఏం చెప్పిందో అది చెల్లుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మందస్సంలో ఏం పెట్టేవారు చెప్పండి? మందస్సంలో వాక్యాన్ని పెట్టేవారు. ఆ యొక్క గుడారం చుట్టూ 4 దిక్కుల ఎవరుండేవారు? ఆ ఇజ్రాయేలీల గోత్రాలు ఉండేవి. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ యొక్క అపోస్తల కార్యం అనేది ఏదో కాదు, కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రం, అది దేవుని యొక్క ఆజ్ఞలవి. హల్లెలూయా. మరి అపోస్తల కార్యం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు అదంతా ఒక ధర్మశాస్త్రపు చుట్టై ఉన్నది. దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. ఆయన ఎక్కడ పెట్టాడు? ఆయన ఆ యొక్క మందస బెట్టులో పెట్టాడు. ఆయన దాన్ని ఎవరు కాపలా గాయిస్తున్నారు? ఒక పక్క మత్తయి, ఒక పక్క మార్కు, ఒక పక్క లూకా, ఒక పక్క యోహాను. ఈ 4 సువార్తలు 4 పక్కన ఈ యొక్క అపోస్తల కార్యం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు దాన్ని కాపాడుతూ ఉన్నాయి. ఎందుకు 4 సువార్తలే ఉండాలి? ఎందుకు 5, 6, 7, 8 ఉండకూడదు? హల్లెలూయా. ఇవన్నీ దేవుని యొక్క ముందు చిత్తంలో ఆయన ఎన్నుకున్న కార్యాలు అవి. ఇవన్నీ సంఘ శాఖలకు ఎప్పుడు అర్థమవుతాయి? అర్థం కానే కాదండి. సరే చూడండి ఇక్కడ, మరి దేవుడు రక్తంతో కూడిన ఆరాధన కోరుతున్నాడు ఆయన. కానీ దయ్యము ఎక్కడికి తీసుకొని వస్తున్నది? ప్రజలని కయీను యొక్క ఆరాధన దగ్గర తీసుకొని వస్తున్నది. కయీను యొక్క ఆరాధన ఏంటిది? రక్తము లేనిది. హల్లెలూయా. అందుకొరకే హేబేలు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? రక్తంతో కూడిన ఆరాధన దగ్గరికి. అందుకే విలియం బ్రెనామ్ కూడా మనల్ని ఎక్కడికి నడిపించాడు? ఆ రక్తము లేని ఆరాధన దగ్గర నుంచి ఆ రక్తంతో కూడిన ఆరాధన దగ్గరికి. ప్రియమైన సోదరి సోదరులారా, నా సవాల్, విలియం బ్రెనామ్ సవాల్ చేశాడు, ఎక్కడైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం ఇచ్చినట్టు గాని తీసుకున్నట్టు గాని ఏ ఒక్క చోటైనా నాకు చూపించండి, నేను అబద్ధ ప్రవక్తగా నన్ను నేను ఊరేగించుకుంటానన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఒక్కరైనా నిరూపించారా? ఎక్కడైనా తండ్రి కుమార నామములో ఇచ్చినట్టు ఉందా? మరి ఎందుకని ప్రజలు ఆ యొక్క రక్తం లేని ఆరాధన కలిగి ఉన్నారు అంటే వారి పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదు కాబట్టి. ఇప్పుడు హేబేలు ఎందుకు ఒక మంచి ఆరాధన చేస్తున్నాడు? ఆయన పేరు ఆ హక్కు పత్రంలో ఉన్నది.
ఇప్పుడు మన దగ్గరికి వద్దామా? ఏమో సార్, నాకు పలానా ఆయన చెప్తే నేను ఇక్కడ గాలి కొట్టుకొని వచ్చారని అంటారా? ఉందా? పేరు చూసుకుంటున్నారా? 7 ముద్రలు ఇప్పబడ్డాయా? 7 ముద్రల్లో 7వ ముద్రలో ఏముంది? యోహాను తన పేరు చూసుకున్నాడా? మీ అమ్మాయి ఏదైనా ఎగ్జామ్ రాసిందనంటే, బ్రదర్ మా అమ్మాయిది నెంబర్ వచ్చింది, ఇగో మీకు వాట్సాప్ పెడతాను. హల్లెలూయా. కానీ విలియం బ్రెన్హామ్ వచ్చి ఏం చేశాడు తెలుసా? మన పేరు అందులో ఉందని మనకు బయలుపరిచాడు ఆయన. మరి అది సంతోషంగా లేదా? పేపర్లో పడితేనే నువ్వు అందరికి బంధువులు తెలియపరుస్తావు. చెప్పండి, పిచ్చోడు లాగా నా పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంది అని మీ బంధువులకు ఎవరికైనా ఫోన్ చేసి చెప్పండి. అదేందిరా, ఆ పుస్తకం ఎక్కడుందిరా? ఎందుకంటే మనం పిచ్చోళమే లోకానికి. నోవాహుకు లోకం పిచ్చి, లోకానికి నోవాహు పిచ్చి. హల్లెలూయా. విలియం బ్రెన్హామ్ గారికి లోకం పిచ్చి, లోకానికి విలియం బ్రెన్హామ్ పిచ్చి. అంతేనా? మన బంధువులకు మనం పిచ్చి, వారేమో మనకు పిచ్చి. ఇప్పుడు ఏంటంటే మనం ఒకరినొకరు మృతులమై ఉన్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎందుకు ఇక హేబేలుకి అర్థమైంది గొర్రెపిల్ల రక్తం కావాలని? ఆ హక్కు పత్రంలో ఆయన పేరుంది కాబట్టి. ఇందులోని పేరుంటేనే బయలుపాటు పైనుండి వస్తుంది. ఈ హక్కు పత్రం ఎవరి చేతిలో ఉన్నది చెప్పండి? తండ్రి అయినా? చెప్పండి సార్. 5వ అధ్యాయంలో ఎవరి చేతిలో ఉంది అది? ఆ తండ్రి అయినా దేవుని చేతిలో ఉన్నది. నిజమేనా? కాబట్టి పేతురుకు బయలుపాటు ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి దగ్గర నుంచి వచ్చిందండి. ఎందుకంటే ఆయన ఆ పేర్లు అక్కడ రాసుకున్నాడు ఆయన. అందుకొరకే ప్రభు కూడా ఏమన్నాడు? తండ్రి దగ్గర నుంచి నీకు బయలుపాటు వచ్చింది. తండ్రి ఎందుకు ఇస్తున్నాడు ఆయన? ఆ హక్కు పత్రంలో ఆయన పేరు రాశాడు ఆయన. హల్లెలూయా. సీమోను బర్యోరా, నువ్వు ధన్యుడవు. ఎందుకు ధన్యుడు? పేతురు యొక్క పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథమందు జగత్పునాది వేయబడక ముందే రాశాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ పేరు రాయలేదా? అందుకే మీకు ఆయన బయలుపాటును పంపించాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే హేబేలుకు ఆ కైనుకు లేని ఆ ప్రత్యక్షత హేబేలుకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి దగ్గర నుంచి వచ్చింది. అది విశ్వాసం ద్వారా హేబేలు కైను కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడని పౌలు గారు ఆ ప్రత్యక్షతను గురించి ఆ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాస్తున్నాడు ఆయన. చదవండి. హేబేలు కంటే తన మందలో హేబేలు కూడా తన మందలో తొలిచూలుని పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఉన్నారు అందరూ? ఇప్పుడు ఎలాంటి ఆరాధన కావాలి దేవునికి? బయలుపరచబడిన విశ్వాసంతో కూడిన ఆరాధన కావాలి. హల్లెలూయా. విశ్వాసాన్నే ప్రత్యక్షత అన్నారు, దీన్ని బయలుపాటు అన్నారు. మరి బయలుపాటు అర్థం చేసుకుంటున్నారా? చూడండి, ఈరోజు 3 మంది ఈ బయలుపాటు కొరకు డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరుడా, కానీ గొప్ప బయలుపాటు ఆయన ఉచితంగా నీకు ఇచ్చాడు ఆయన. అయినా కానీ సంతోషం లేకపోతే నిన్ను ఆయన పరలోకము తీసుకొని పోడు ఆయన. ఎవరైతే ఈ వాక్యంతో తమ ఆనందాన్ని పంచుకుంటారో వారిని ఆయన అక్కడికి తీసుకొని పోతారు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఈ రోజు కూడా అంతేనా? బయలుపాటుతో కూడిన ఆరాధన జరుగుతున్నది, బయలుపాటు లేని ఆరాధన జరుగుతున్నది. ఒక పక్క కయీను గుంపు యొక్క ఆరాధన జరుగుతున్నది, ఒక పక్క హేబేలు గుంపు యొక్క ఆరాధన జరుగుతున్నది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. హల్లెలూయా. తప్పును సరిదిద్దుకోకపోతే ఏమైతుందట? పాపమును.
హల్లెలూయా. అందుకే సంఘ శాఖలలో అన్ని తప్పుడు సిద్ధాంతాలన్నీ అక్కడే ఉన్నాయి. కారణం ఏంటంటే వారు తమ జీవితాలను, తమ యొక్క తప్పిదాలను, ఆ ఆచార పద్ధతులను సరిదిద్దుకోనందున జరగాల్సిన కార్యాలన్నీ అక్కడే జరుగుతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈరోజు చూడండి, మరి బైబిల్ని ఏ విధంగా మరి తారుమారు చేయడానికి దయ్యము ప్రయత్నం చేస్తూ ఉన్నదో. ఆ రోజు ఏదైనా తోటలో వాక్యాన్ని తారుమారు చేశాడా? తప్పుడు అనువాదం ఇచ్చాడా? ఆ తప్పుడు అనువాదాన్ని నమ్మిన అవ్వ మరణించి ఉన్నదా? ఈరోజు కూడా అంతేనా? దయ్యము తన విధానాన్ని మార్చాడు, దేవుడు తన విధానాన్ని మార్చాడు. బైబిల్లో ఎక్కడైనా మనము అని కనిపిస్తే చాలట. మనము అంటే ఇద్దరు లేదా ముగ్గురు అని అంటున్నారు. అంటే దేవుని యొక్క వాక్య ఉద్దేశంలో, తన ఆలోచనలో ముగ్గురు అంటే దానిక లేదా మనము అంటే దాని అర్థం ఏంటిది చెప్పండి. 1వ అధ్యాయం 26వ వచనం చదవడం ఒకసారి. ఆదికాండము 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి? దేవుడు మరొకరితో మాట్లాడుతున్నట్టుగా ఉంది ఇక్కడ. చెప్పండి, ఎవరై ఉండాలి? దేవుడు. నేను సంఘ శాఖల ప్రజల మధ్యలో ఉన్నానా? వధువు మధ్యలో ఉన్నానా? హల్లెలూయా. మన అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. ఆయన థియోఫనీ అయి ఉన్నాడు. ఇప్పుడు అదేనా మన అంటే? ఇదేనా? హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దీన్నే లోగాస్ అన్నారు. బయలుపరచబడిన లేదా ఆత్మలో నుండి వచ్చిన ఆ థియోఫనీ, ఆ కుమారుడు. నిజమేనా? కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు మన పోలిక చొప్పున. అందుకొరకే ఆదాము మొట్టమొదటిగా ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు. ఆ యొక్క 2వ అధ్యాయం 7వ వచనంలో మట్టి దేహంలో ఉన్నాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క పోలిక ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా ఆదామును కూడా అదే విధంగా చేసి ఉన్నాడు. ఇప్పుడు ఇది అర్థం కాక మన అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని వాళ్ళు అనుకుంటున్నారు. మరి తండ్రిదే పోలిక, కుమారుడిదే పోలిక, పరిశుద్ధాత్మదే పోలిక. మరి ముగ్గురుగా లేడుగా ఆదాము. ఒకవేళ మన పోలిక అంటే వారి పోలికను అంటే మరి ఎవరి పోలికలో చేశాడు ఆయన? అందుకొరకే ఆదాము మొట్టమొదటిగా ఆత్మై ఉన్నాడు, ఆ తర్వాత ఆయన దేహమై ఉన్నాడు. ఆదాము 2 విధాలుగా తయారు చేయబడ్డాడు. దాని కొరకు ఆయన మన పోలిక చొప్పున అన్నాడు ఆయన. అందరూ అర్థం చేసుకుంటున్నారా? మళ్ళీ కొత్తగానే ఉంటుందా? అందరికి అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా కింది చదవండి. మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. అక్కడేమో మన అన్నాడు, ఇక్కడేమో తన స్వరూపమందు నరుని సృజించెను. అర్థమవుతుందా? మరి ముందే కాదు మనం చూడాల్సింది, కింది కూడా చూడాలి. తన పోలిక చొప్పున నరుని సృజించెను. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మళ్ళా వాళ్ళు ఏమంటారంటే మరి ఆ యొక్క ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును
ఆకాశమునంటూ శిఖరమును గల ఆ, ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండి అని మాట్లాడుకొనగా ఆ, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును ఆ, గోపురమును చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా ఆ, ఇదిగో జనము ఒక్కటే జనము ఒక్కటే. వారందరికీ భాష అంటే ఒక్కటే. మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకమైన మరి ఒక ఆ, కట్టడాన్ని వారు కట్టి ఉన్నారు. అదే బాబేలు గోపురం. ఆ, ఇదిగో జనము ఒక్కటే జనము ఒక్కటే, వారందరికీ భాష భాష ఒక్కటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఆ, ఇక మీదట వారు చేయదలుచిన ఏవి అయినను ఆ, ఏ పనైనను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి ఆ, వారిలో ఒకని- ఇక్కడ కూడా ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? మనము దిగిపోయి. కాబట్టి మన పోలిక చొప్పున అన్నాడు, ఇక్కడేమో మనము దిగిపోయి అంటున్నాడు. కాబట్టి ఆయన ఏకత్వంలో బహుళత్వమై ఉన్నాడు. అదేం సిద్ధాంతం రా తలక మాసినోడా, తలకాయ లేనోడా? ఏకత్వం ఏంటిది, మళ్ళా బహుళత్వం ఏంటిది? ఆయన ఏమన్నాడు? నేనే యెహోవాను, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడని చెప్పాడు ఆయన. మళ్ళా ఆయన ప్రతిసారి మాట మార్చి ఒక్కడిని ముగ్గురం, ఒక్కడిరా మళ్ళీ ముగ్గురురా. ఏంటి సార్ సిద్ధాంతం ఇది? అట్లా ఉంటుందా? హల్లెలూయా. ఇక్కడ మనము అని ఎందుకు అంటున్నాడు ఆయన? ఎవరితో అంటున్నాడు ఆయన? చెప్పండి. ఆయన మనము అనేది ఎవరితో అంటే ఆయన గాబ్రియల్తో అంటున్నాడు, ఆయన మికాయేల్తో అంటున్నాడు ఆయన. ఎందుకనంటే ఇక్కడ బాబేలు గోపురం నాశనం చేసేదానికి మనము దిగిపోదము రండి అని అన్నాడు ఆయన. అలాగనే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి కూడా ఎంతమందికి వచ్చారు? ముగ్గురు దిగి వచ్చారు. ఒక ఆయన యెహోవా, తర్వాత గాబ్రియేలు, మికాయేలు దిగి వచ్చారా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చదవండి. దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనేను. తారుమారు చేశారా? అలాగనే ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో వారి కనులకు గుడ్డితనాన్ని కలగజేశారా? ఎవరు? ఆ గాబ్రియేలు, మికాయేలు ఏం చేశారు? వారిని తారుమారు చేసి ఉన్నారు. వారి ఇంటి చుట్టూ తిరిగారు కానీ వారికి ద్వారము ఎక్కడా దొరకలేదు. హల్లెలూయా. దేవుడు ఎక్కడైనా సరే ఆయన విధానం అదే. మనము దిగిపోదము రెండనంటే దాని అర్థము ఆయన ఏదో ముగ్గురని అర్థం కాదు. అక్కడ దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజమేనా? అక్కడ ఎవరెవరు దిగి వస్తున్నారు? గాబ్రియేలు మరియు మికాయేలు. ఆ తర్వాత మనం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారం వద్ద కూర్చుని ఇక్కడేమో 11వ అధ్యాయంలో బాబేలు గోపురాన్ని నాశనం చేయడానికి దిగి వచ్చాడు ఆయన. కానీ ఇక్కడ 18వ అధ్యాయంలో దేని కొరకు? ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి దిగి వచ్చాడు. ఎండవేళ గుడారం ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. ముగ్గురు మనుషులు. అర్థమైందా? ఇప్పటికైనా ఎంతమంది ఉన్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మన. ఒక ఆయన, పిల్ల, మీ అయ్యగారు ఏమైనా తక్కువ అనుకున్నావా? ఇట్లాంటి గొప్ప మర్మాలు చెప్తాను కాబట్టే మీ అయ్యగారు నన్ను పిలిచారు. చివరికి వాడు చెప్పిన ఆ తుక్కు మర్మం ఏంటిది? ఈ ముగ్గురు అంటే ఒక ఆయన తండ్రి అట, ఒక ఆయన కుమారుడట, ఒక ఆయన పరిశుద్ధాత్మ. గుడ్డోడా, కళ్ళజోడు కొనుక్కో, ముసలి సన్యాసి, వాక్యాన్ని సరిగా చదివితే ఆ దరిద్రం పోతుంది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ముగ్గురు మనుషులు కనబడిరి, అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టు వరకు వంగి ప్రభువా నీ కటాక్షం. నిజంగా మరి ఆ డినామినేషన్ వాళ్ళని మనము సల్యూట్ చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళు తప్పిదంలో ఉన్నా సరే ఫైట్ చేస్తారు వాళ్ళు. కానీ మీరు ఇక్కడ కూర్చున్నారు చూడండి, ఒక్క డినామినేషన్ ముందు మిమ్మల్ని పెడితే
ఎన్ను చూపి పారిపోయి వస్తారు. మీకు పోరాటం చేత కాదు, బైబిల్ తీయడం చేత కాదు, చెప్పినప్పుడు నేర్చుకునేది చేత కాదు. మీలో అసలు ఎక్కడ ఏ కోసానా చీము రక్తం లేదు. గిద్యోనులాగా దేవుడు మాకు తోడై ఉంటే అద్భుత కార్యాలు ఏమాయను. హల్లెలూయా. చావారేమన్నట్టుగా పోరాటం చేసేది లేదు. నిన్న రాత్రి నరేష్ గారు, వంశీ మీరే కదా సాక్ష్యం, ఆయన తెలియకపోయినా కానీ ఎట్లా పోరాటం చేస్తున్నాడు. కానీ మన వాళ్ళు బైబిల్ తీయమంటే గజగజ వణికిపోతారు. ఎక్కడేముందో మాట్లాడడం రాదు. కానీ వారం వారం మాత్రం చర్చికి వస్తారు. వారికి తప్పుడు సిద్ధాంతాల కొరకు అంత యుద్ధం చేస్తే మరి మనం వాక్యం కొరకు మనం ఎంత ఫైట్ చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడు అని అన్నాడు ఆయన. కానీ ఈరోజు పోరాటం లేదు, ఏం లేదు. మా పోరాటం ఒక్కటే, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా. కానీ వాక్యాన్ని కాయడానికి నిన్ను పిలిచాడు ఆయన. హల్లెలూయా. ఆ మందసంలో ఉన్న ఆ యొక్క ఆజ్ఞలను కాపాడడానికి 4 జీవులు ఉన్నట్టుగా నిన్న ఆయన 4వ జీవిగా పెట్టాడు ఆయన. ఆ పక్షిరాజుగా పెట్టాడు ఆయన. పక్షిరాజు యొక్క బాధ్యత ఏంటిది? వాక్యాన్ని కాపాడాలి, దానిపైన నింద రాకుండా కాపాడాలి. కానీ పోరాడే తత్వం మనకు ఎక్కడా లేదు. పారిపోయే తత్వాన్ని మనం మానేయాలి. ఇక్కడి నుంచి మన ఖచ్చితంగా వాక్యంలో ఇలాగుంది బ్రదర్, నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే నాకు వచ్చే నష్టమే లేదు. కానీ మర్యాదగా మనం మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వారు మనల్ని ఉరికిచ్చినట్టుగా ఉరకకూడదు. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని ఖచ్చితంగా చెప్పి తీరాలి. బ్రదర్, నేను బ్యాప్సం గురించి మాట్లాడుతున్నా, అది చూడు. యేసుక్రీస్తు నామంలో బ్యాప్సం అనేది బైబిల్లో ఉంది. తండ్రి కుమార నామంలో ఎక్కడ ఉంటే చూపి, అంత మట్టుకే. కానీ దైవత్వం అనేది నీకు అర్థం కాదు, నేను చెప్పినా నీవు గ్రహించలేవు, నేను దానిని నీకు వివరించలేనని చెప్పాలి అంతే. కానీ దైవం ఏం చేస్తుంది? అటు దూకుతుంది, ఇటు దూకుతుంది. కప్ప పని ఏంటి దొరుకుతుందా? ఇటు పట్టుకోవడానికి పరిగెడితే అది అడ్డు పోతుంది, అడ్డు పట్టుకోవడానికి పరిగెడితే. పేతురు గారు అంతేనండి, కప్పను పట్టుకున్నారు ఎప్పుడన్నా? అదే కదా దాని పని. కప్పల వంటి 3 ఆత్మలు అదే ఇప్పుడు లోకంలో పనిచేస్తూ ఉన్నది. దొరకరు మనకు దొరకరు వాళ్ళు. కప్పలాగా అటు ఇటు జంపు చేస్తూ ఉంటారు. కప్ప ఉభయచర జీవి. ఆదివారం రోజు ఆమె, సోమవారం రోజు నుంచి శనివారం వరకు తగ్గేదేలే. లోకంలో బూతులు తిట్టుకోవడానికైనా లేకపోతే ఎక్కడైనా సరే. అయితే వధువు అలాంటిది కాదు. వధువు వాక్యానికి లోబడేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడున్నా చదవండి. గుడారం వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల. ఇప్పుడు అబ్రహాము ఒక్క యెహోవాకు మాత్రమే సాగిలపడ్డాడు. ఆయన ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల. ఎట్లా గుర్తుపట్టాడు ఆయన? చెప్పండి. ప్రత్యక్షతన చెప్పండి. ఎట్లా గుర్తుపట్టాడు చెప్పండి సార్. ఎన్నికలో ఉన్న అబ్రహామును కలుసుకున్న మెల్కీసెదెకు నీవు. 14వ అధ్యాయంలో ఏం జరిగింది? మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసంతో వచ్చాడు అక్కడికి. ఆ మెల్కీసెదెకును చూశాడు ఆయన. ఓ, ఆ మెల్కీసెదెకు లాగే ఉన్నాడు ఈయన. అందుకొరకే గుర్తుపట్టి సాగిలపడుతున్నాడు ఆయన. ఓరే నాయన, ఇది వర్తమానమా? ఇది వధువా? ఏమో సార్, మాకెందుకు సార్, విడవబడిన తర్వాత మా కథ ఉంటుందని అనుకుంటున్నారా? విడవబడ్డానికి కాదు మీరు పిలువబడింది, రక్షింపబడ్డానికి పిలువబడ్డారు. ఆ మెల్కీసెదెకును చూశాడు ఆయన. ఆయన రాజులను సంహరించి జయించిన తన కుమారునికి, ఆ గొప్ప యెహోవా, మనం కూడా మన యొక్క యుద్ధమును ముగించిన తర్వాత మన గొప్ప యెహోవా మధ్యాకాశంలో ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకొని వస్తాడు ఆయన. జయించిన తన కుమారులకు కుమార్తెలకు ఆయన రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తాడు ఆయన. అదే మన యొక్క చివరి పెళ్లి విందై ఉన్నది.
అట్లా సార్, అర్థమవుతుందా? దాన్ని బట్టి ఆయన గుర్తించాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఆయన గాబ్రియేలు మిఖాయేలుకు సాగిలపడట్లేడు కానీ ఒక్క యెహోవాకు మాత్రమే సాగిలపడుతున్నాడు. అందుకొరకు యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను అబ్రహాము కంటే ముందున్నవాడను, అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను. నిజమేనా? అబ్రహాము యేసుక్రీస్తుని చూశాడట. ఎక్కడ చూశాడు చెప్పండి? ఎక్కడ చూశాడండి? పండితాపురం సంతలోనా, పాలేరు సంతలోనా? 14 అధ్యాయంలో చూశాడు ఆయన. ఆ 18వ అధ్యాయం మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో చూశాడు ఆయన. ఓ ఆ గొప్ప యెహోవా దేవుడు, హల్లెలూయా, అబ్రహాము ఇంటిలో ఆ రొట్టెని తింటా ఉంటే ఓ ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఆయన ఆ వెన్నని తింటా ఉంటే సంతోషపడ్డాడు. ఆయన ఆ మాంసాన్ని తింటా ఉంటే సంతోషపడ్డాడు. ఆయన హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. నన్ను చూచాడనంటే ఇప్పటికీ ఈ సంఘ శాఖల వాళ్ళు నమ్మరు, కానీ మనం దాన్ని నమ్ముతున్నాం. అబ్రహాము ఇంటిలో యెహోవా దేవుడు రొట్టె తిన్నప్పుడు నేను అక్కడ ఉన్నా. మా పాస్టర్కి నిజంగానే పిచ్చి పట్టింది, ఈయన దవాఖానకు తీసుకెళ్ళాలని అంటారా? అయితే మీరు వర్తమానం, మీకు కొద్దిగా పిచ్చి ఉందని నాకు అర్థమవుతుంది. ఉన్నారా మీరు? హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, ఓకే, చూడండి, కిందికి చదవండి. ప్రభువా, నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. వారు అక్కడే అబ్రహాముకు కొద్ది దూరంలోనే వాళ్ళు ఒక రూపంలో నుంచి మరో రూపంలోనికి వచ్చేసారు. ఆ దుమ్ములో వారు ఆ ఎండాకాలం నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా, ఎక్కడి నుంచి ఎంతో దూరం నుంచి వచ్చినట్టుగా ఉన్నారు. ఒక బాటసారుల వలె ఉన్నారు. వారికి కాళ్లకు మట్టి ఉన్నది. ఇప్పుడు ఆయన కాళ్ళు కడుక్కోమని చెప్తున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దృశ్యం అండి! దేవుడే తన కుమారునింటికి రావడం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాగానే ఏయ్ శారా, అర్జెంటుగా రొట్టెలు చేయి. ముసలోడికి పని ఉండదు, దారిని పోయి వాళ్ళందరిని పట్టుకొని వస్తాడు. టైం ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఎంత అయింది టైం? ముసలోడా, 12 అవుతుంది. ఎటు కాని వేళ నేనేం చేయాలా? ఎవరు వచ్చింది? బయటకు వచ్చి చూడలేదట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేతైనా చేత కాకపోయినా సోదరి, నువ్వు తప్పకుండా నీ భర్తకు సేవ చేయాలి. నిన్ను ఎందుకు ఇచ్చాడు ఆయన తెలుసా? నీ భర్త కొరకే నిన్ను ఇచ్చాడు ఆయన. నాకు రైట్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, స్త్రీ పోరాటం అది ఏమి లేదు, నీకు చెల్లదేది. సాటి అయిన సహాయకురాలుగా అయినా నీవు దేవుని చేత గౌరవించబడాలంటే నీవు నీ భర్తను గౌరవించాలి. హల్లెలూయా. ఏ స్త్రీ అయితే తన భర్తను గౌరవిస్తుందో దేవుడు ఆ స్త్రీలను గౌరవిస్తాడు. శారా తప్పు చేసినా కానీ ఎందుకు దేవుడు క్షమించాడు చెప్పండి? ఆమె అబ్రహాముకు సహకారిణిగా ఉన్నది కాబట్టి, అబ్రహాముకు లోబడి ఉన్నది కాబట్టి, నా యజమానుడా, నన్ను ఏలువాడా, నా ప్రభు అని పిలిచింది ఆమె. ఏ శారా అనగానే ఏరా అని అనలేదట. ఇప్పుడు స్త్రీలైతే ఎన్నిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఎన్నిక చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రిబ్కా యొక్క సెలక్షన్ చాలా కరెక్ట్గా ఉన్నది. ఎలియాజర్ ఎట్లా అనుకున్నాడో అట్లాగనే ఉన్నది ఆమె. కానీ చాలా వద్దమ్మా, వద్దు, నీ జీవితం నాశనం అవుతుందని చెప్పినా కానీ లేదు, తగ్గేదేలే, నేను వాడిని చేసుకున్న తర్వాత బూడిదైపోయి నీ జీవితం తగలబడి పంచాయతీకి పోయి, ఇవన్నీ దేని కొరకు? ఇవి చెప్పినప్పుడు, సేవకుడు చెప్పినప్పుడు వినాల. వినకపోతే ఆ తర్వాత గోడితో పోయేదాన్ని గొడ్డలు దాకా తెచ్చుకొని, నిజమేనా? హల్లెలూయా. చాలామంది ఏవేవో కథలు నడిపిస్తూ ఉంటారు, కానీ నీ కథ అంతా దేవుడు చూస్తున్నాడు.
నీ కథ ఫెయిల్ అయిపోతుంది, పాస్ అవ్వదు. కానీ దేవుని యొక్క కథయే తుదై ఉన్నది. నువ్వు ఆయన వాక్యానికి లోబడితే మంచిది. ప్రేమ దోమ అని పోతే ఈ దోమ పుట్టిన వాళ్ళు చాలామంది వచ్చారు. ఈ ప్రేమ దోమ మాయలో పడి చాలామంది తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నారు. ప్రేమ ఎక్కడుందండి? ఏ ప్రేమ అది? శారీరక ప్రేమ తప్ప ఏమీ లేదు. ఎక్కడుంది ప్రేమ? రేపు పెళ్లి చేసుకున్న తర్వాత మీ నాన్నకు డబ్బులు ఉన్నాయిగా, పోయి డబ్బులు అడగరా. నిన్ను ప్రేమించింది దేని కొరకు? వాడు డబ్బు కొరక? టీవీ 9లో వేస్తారు, కట్నం అడిగేవాడు గాడిద. చాలామంది గాడిదలు ఉన్నారు, కట్నం కావాలి. ఒక ఆయన చెప్తున్నాడు, సంతలో గాడిదలు ఇవి, సంతలో దున్నపోతులు ఇవి. ఒకటి ఏ గాడిద? డాక్టర్ గాడిద, డాక్టర్ దున్నపోతు, లేకపోతే సాఫ్ట్వేర్ దున్నపోతు. వేలం పాట వేసినట్టుగా దీని ధర ఇంత, మావాడు డాక్టర్ చేసిండు కాబట్టి కట్నం ₹1,00,00,000 కావాలి. ఎదిరించి కట్నం పెళ్లి చేసుకోవాలి, కానీ కట్నం అడిగే సాంప్రదాయం బైబిల్లో ఉందా? చాలామంది అక్కడే ఫెయిల్ అయిపోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాత కాలంలో గొడవలు జరిగేవి. ఏమిచ్చాడు మీ నాన్న? ఒక చాట బిందె తప్ప. ఇవన్నీ దేని కొరుకునే? ఏమిచ్చాడు మీ నాన్న? ఏమిస్తాడ్రా? ఏమిస్తాడు ఆయన? నీ సరుకును 20 సంవత్సరాలు పెంచడమే ఎక్కువ. నీ సొమ్ము ఏదో ఆదాం పాపం చేయబట్టి ఆయన పెంచాల్సి వచ్చింది. లేకపోతే ఆ కథ అట్లుండేదా? పేదరి గారు, కథ అడ్డం తిరిగింది కాబట్టి 20 సంవత్సరాలు పెంచి పోషించినందుకు నువ్వే 20 సంవత్సరాలకు ఎంత అవుతుందో ఇదిగో మామ ఈ డబ్బులు తీసుకోమని ఇచ్చి రావాలా? అబ్రహం అదే చేశాడా లేదా? ఇస్సాకు యొక్క వధువు ఎక్కడో ఉన్నది కాబట్టి ఎదురు కట్నం ఇచ్చి తెచ్చుకున్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే లేదు లేదు మా ఈ అడ్డగాడిదకి కట్నం కావాల్సిందే. అడ్డగాడిద కాదు, వాడు కంచరగాడిద. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. సరే, సబ్జెక్ట్ అది కాదు ఇప్పుడు. ఓకే, మరి నేను ముగిస్తాను. చాలా నేను రాసుకున్నాను, ఇప్పుడు అవన్నీ కాదు. సరే చదవండి, ఇది పూర్తి చేద్దాం. ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నువ్వు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారంలో నున్న శారా వద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. హల్లెలూయా. సరే, ఆ తర్వాత వాక్యాన్ని మనం చూద్దాం. ఆ 22 వచ్చిన చదవండి. 22 వచ్చిన. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అబ్రహాం మాత్రం యెహోవా దగ్గరే నిలబడి ఉన్నాడు. కానీ మిగతా 2 మనుషులు ఎటువైపు వెళ్ళారు? సొదొమ వైపు వెళ్ళారు. నిజమేనా? వాక్యమేనా ఇది? కాబట్టి వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాదు అన్న సంగతి మీకు అర్థమవుతున్నదా? ఒక ఆయన యెహోవా అయితే మిగతా 2 గాబ్రియేలు మరియు మిఖాయేలై ఉన్నారు. హల్లెలూయా. సరే, తర్వాత చివరి వచనం చదవండి. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఇప్పుడు యెహోవా దగ్గర అబ్రహాం నిలబడి ఉన్నాడు. యెహోవా దేవుడేమో పరలోకానికి వెళ్ళిపోయాడు, అబ్రహాం ఏమో తన ఇంటికి వెళ్ళిపోయాడు. మరి మిగతా 2 ఏరి చెప్పండి, ఎడిపోయారు? వీళ్ళు లోతెక్క పట్టణానికి వెళ్ళారు, సొదొమ గొమొర్రాకి వెళ్ళారు. అదే మనం 19వ అధ్యాయంలో చూస్తామా? సరే, అది కూడా చదవండి.
సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని అక్కడ ఏమని చెప్పబడుతున్నది 19వ అధ్యాయంలో? ఇద్దరు దేవదూతలు. ఇప్పుడు ఎవరే ఉండాలా దేవదూతలు? అందుకొరకే నీకు ప్రవక్త కావాలి, అందుకొరకే నీకు విలియం బ్రెన్హామ్ కావాలి. ఆ ఇద్దరు దూతలు ఎవరో, ఆ ముగ్గురు ఎవరో నీకు తెలియాలంటే ఖచ్చితంగా విలియం బ్రెన్హామ్ కావాలి. ఆ 1వ అధ్యాయంలో మన పోలిక చొప్పున అని ఆయన ఎందుకు చెప్పాడో నీకు తెలియాలంటే విలియం బ్రెన్హామ్ కావాలి. నిజమేనా? ఆ 11వ అధ్యాయంలో మనమని ఎందుకు అన్నాడో తెలియాలంటే నీకు విలియం బ్రెన్హామ్ కావాలి. ఆ యొక్క 18వ అధ్యాయంలో ఆయన ముగ్గురుగా ఎందుకు దిగి వచ్చాడో ఆ ముగ్గురు ఎవరో నీకు తెలియాలంటే విలియం బ్రెన్హామ్ కావాలి. మనకి ఈ కార్యాలన్నీ ఎట్లా బయలుపరచబడ్డాయి? 7వ దూత ద్వారా, 7వ సంఘకాలపు దూత ద్వారా, ఈ కాలపు ప్రవక్త ద్వారా ఈ సంగతులు మనకు బయలుపరచబడ్డాయి. లేకపోతే మనం ఏదో బాగా ధ్యానం చేసినందున మనకు బయలుపరచబడిందా? ఇది కాదు. ఈ కాలపు ప్రవక్త దీన్ని బయలుపరిచి ఉన్నాడు. మనం ఎన్నోసార్లు 18వ అధ్యాయం చదివాము కానీ మనం కూడా వాళ్ళలాగా ముగ్గురు అనుకున్నాం కానీ ఆ ముగ్గురులో ఒక ఆయన యెహోవానని, మిగతా వారిద్దరు దూతలనే సంగతి ప్రవక్త వచ్చిన తర్వాత మనకు అర్థమైంది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అలాగనే మలాకి ఏం చెప్పాడు? పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పుతాడని అన్నాడా? ఈరోజు రాయబడిన వాక్యం ఉన్నదా? అపోస్తల కార్యం ఉందా? రోమా పత్రిక ఉందా? కొరింథీ పత్రిక ఉన్నదా? కానీ ఆ పత్రికలో ఉన్న ప్రకారం ఎవరు చేస్తున్నారు? పత్రికలు రాయబడ్డాయి మనకెందుకు ప్రవక్త అంటే, మరి నువ్వు అపోస్తల కార్యంలో ఉన్న దాని ప్రకారం ఎందుకు చేయట్లేవు? కొరింథీలో ఉన్న ప్రకారం ఎందుకు చేయట్లేవు? హెబ్రీలో ఉన్న ప్రకారం ఎందుకు చేయట్లేవు? ప్రకటనలో ఉన్న ప్రకారం ఎందుకు చేయట్లేవు? అయితే మనం చేస్తున్నాం అనే దానికి గల కారణం ఏంటిది? ఆ యొక్క ప్రవక్త ఉండబట్టే. అందుకొరకే మనకు ప్రవక్త కావాలి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని వాక్యంలో రాయబడి ఉన్నా ఈరోజు ఒక్కరు కూడా దాన్ని చేయట్లేరు, కానీ మనం దాన్ని చేస్తున్నాం. అంటే దానికి గల కారకుడు ఎవరు? విలియం బ్రెన్హామ్. ఆయన లేకపోతే మనం యేసుక్రీస్తు నామం దగ్గరికి రాం. స్త్రీలు ప్రసంగం చేయకూడదని కొరింథీ పత్రికలో స్పష్టంగా రాయబడి ఉంది. కానీ ఆ రాయబడిన వాక్యాన్ని ఎవరు పాటిస్తున్నారా? అయితే దాన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పేదానికే దేవుడు ప్రవక్తను పంపించాడు. అందుకే ఈరోజు మన స్త్రీలు దాన్ని చేయట్లేరు. ప్రసంగం చేయడం తప్పని మనం నమ్ముతున్నాం, దాన్ని మనము అంగీకరించట్లేము. హల్లెలూయా. అందుకొరకే ప్రవక్త అవసరమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రభురాత్రి భోజనం రాత్రే చేయాలని అపోస్తలులందరూ రాశారు, చేశారు. కానీ ఒక్కరైనా చేస్తున్నారా? కానీ మనం చేస్తున్నాం. దానికి కారకుడు ఎవరు? విలియం బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ఒకరి పాదాలు ఒకరికి అడగాలని యేసు ప్రభు అన్నాడు, రాయబడి ఉంది, దాన్ని బయలుపరిచాడు ఆయన. కానీ మీరు ఎందుకు చేయట్లేదు దానిని? మనం ఎందుకు చేస్తున్నాము? విలియం బ్రెన్హామ్ మనకు చెప్పాడు కాబట్టి, ప్రవక్త దాన్ని నొక్కి చెప్పాడు కాబట్టి దాన్ని మనం చేస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలను మన హృదయాల్లో ఫలింపజేయును గాక. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.